ఓకే. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ పెండింగ్ సార్. సెక్షన్ హ్యాండ్లింగ్ పెండింగ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నేనా సార్? మీరేం చేస్తారు? సో ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే రియల్ టైంలో మీరు ఒకటి చేసినప్పుడు టీం అంతా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. వేరే ఓకే. వాళ్ళు, మీ టీం వాళ్ళు కానీ మీ టీం లీడ్ కానీ మేనేజర్ కానీ అసలు నువ్వేం చేసావు, నీకు ఎలా చేసావు అనేది వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి ఒకసారి మీకు ఏం అర్థమైంది, మీరు ఎలా చేశారు ఒకసారి చెప్పండి. ఓకే. ఓకే. మనకి యూజర్ హెచ్టిపిఎస్ నుంచి మనకి డేటా వస్తుంది. ఉమ్, మల్టిపుల్ రికార్డ్స్ వస్తున్నాయి. నేను స్ప్లిట్ చేశాను డేటాని. ఉమ్, స్ప్లిట్ చేసిన తర్వాత నేను ఇక్కడ కంటెంట్ మాడిఫైర్ తీసుకొని ఇన్వాయిస్, అంటే ఫైల్ నేమ్ కోసం ఇన్వాయిస్ అండ్ కరెన్సీ ఫీల్డ్ తీసుకున్నాను. ఉమ్, అండ్ దెన్ రౌటర్ యూస్ చేశాను. ఉమ్, రౌటర్లో కండిషన్ పెట్టాను. యుఎస్ కానీ వస్తే మనకి ఉమ్, డాలర్ కానీ వస్తే బేస్డ్ ఆన్ ద కండిషన్ బేస్ 64 నుంచి ఎన్కోడ్ చేసి SF50 సర్వర్ పంపాను. బట్ ఉమ్, హియర్ సర్వర్ SF50 వాడేటప్పుడు ఈ నేమ్స్ చేంజ్ చేయాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ నేమ్ ఇవ్వాలి. ఉమ్, బికాస్ ద సర్వర్ ఈజ్ సేమ్, ఉమ్, నేమ్స్ మనం ఒకరు డిఫరెంట్గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేస్తే నేను ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చానంటే బిఓఏ ఇండియా ఇచ్చాను. ఉమ్, అండ్ సెకండ్ వన్ బిఓఏ ఇండియా 1 ఇచ్చాను. ఉమ్, అండ్ థర్డ్ దానికి బిఓఏ యుఎస్ఏ ఇచ్చాను. ఉమ్, ఓకే. డాలర్ కానీ యూఎస్డి వస్తే మనం బేస్ 64 కండిషన్ వచ్చేసి SF50 సర్వర్ పంపిస్తున్నాం. అండ్ దెన్ ఉమ్, ఇండియా కానీ రూపీ కానీ వస్తే, ఐఎన్ఆర్ కానీ రూపీ కానీ వస్తే మళ్ళీ రౌటర్ వాళ్ళు యూజ్ చేసి అమౌంట్ గ్రేటర్ దాన్ 1500 అయితే జేసన్లోకి కన్వర్ట్ చేసి మళ్ళీ SF50 సర్వర్కి పంపిస్తాం. లెస్ దెన్ 1500 అయితే డైరెక్ట్గా మనం XML పంపించేస్తున్నాం. ఉమ్, అండ్ దెన్ యుఎస్డి ఆర్ డాలర్ కాకుండా ఐఎన్ఆర్ ఆర్ రూపీ కాకుండా అదర్ కరెన్సీ ఏమైనా వస్తే ఉమ్, దాన్ని మనం మెయిల్లోకి పంపిస్తున్నాం. మెయిల్లో కూడా మన బేస్డ్ ఆన్ ది కండిషన్ మనకి హెడర్స్లో సమ్ ఫీల్డ్స్ రావాలి కదా, లైక్ హెడర్ నేమ్, ఇన్వాయిస్ నెంబర్, కరెన్సీ ఏంటి, అమౌంట్. ఓకే. ఓకే. బేస్డ్ ఆన్ దట్ ఇయర్ నేను అమౌంట్ ఫీల్డ్ కంటెంట్ మోడిఫైర్ పెట్టుకొని అమౌంట్ ఏంటిది అని తీసుకున్నాను. బట్ ఇది ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ తీసుకున్నాను. ఒక్కడే వాడటం వల్ల ఓన్లీ ఈ బ్రాంచ్లోనే వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ తీసుకుంటే ఓవరాల్ ఇంటిగ్రేషన్ ఫ్లో మొత్తం వర్క్ అయింది. ఉమ్, బట్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్లో అంటే కండిషన్ని నేను కరెక్ట్గా రిక్వైర్మెంట్ నేను చేయలేకపోతున్నాను. బట్ నాకు తెలియదు ఎలాగో, లైక్ మీరు చెప్పారు కదా, మన ఉమ్, కండిషన్ ఏంటంటే యుఎస్డి ఫోల్డర్ వస్తే బిఓఏ యుఎస్ఏ సపోర్ట్కి వెళ్ళాలి. ఇండియా ఫోల్డర్ నుంచి అయితే బిఓఏ ఐఎన్ఆర్ సపోర్ట్కి వెళ్ళాలి కదా. అది ఉమ్, నాకు ఎలా చేయాలో అర్థం కదా. ఓకే. బట్ నేను ఇక్కడ తీసుకున్న కంటెంట్ మోడిఫైయర్లో కాన్స్టెంట్ పెట్టుకొని తీసుకున్నాను. బట్ ఏ ఫైల్ వస్తుందో ఎగ్జాక్ట్ ఏదైనా ఫెయిల్ అయితే ఎగ్జాక్ట్గా తెలియట్లేదు నాకు ఎట్లాగా రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేయాలి. ఓకే. ఆ, ఒకసారి కావాలంటే టెస్ట్ చేసి చూపిస్తా. ఓకే. ఇట్స్ ఓకే. అట్లీస్ట్ యూ ట్రైడ్, ఇట్స్ గుడ్. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే మీ మల్టిపుల్ ఎస్ఎఫ్టిపి సర్వర్కి ఇప్పుడు 2 రిసీవర్స్ పెట్టారు. రేపు ఎప్పుడైనా వేరే ఫోల్డర్ యాడ్ అవ్వచ్చు. అంటే రేపు ఫ్యూచర్లో మంత్కి ఒకటి యాడ్ అవ్వచ్చు. అలా ప్రతిసారి మనం ప్రతి రిసీవర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. వాళ్ళు ఓకే. ఏమంటారంటే డిజైన్ టీమ్ వాళ్ళు లేదంటే మీ టీమ్ లీడ్ వాళ్ళు, సో ఐ వాంట్ ఓన్లీ వన్ రిసీవర్. ఒక రిసీవర్ ఉండాలి ఎస్ఎఫ్టిపి సర్వర్. బేస్డ్ ఆన్ దట్ యూ నీడ్ టు పాపులేట్ ద ఫైల్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్టరీస్ అన్నారు. ఓకే, దట్స్ గుడ్. అట్లీస్ట్ దిస్ ఈస్ ద కరెక్ట్ అప్రోచ్ ఓన్లీ. ఇలా కూడా చేయొచ్చు. బట్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మనం సింగిల్ ఎస్ఎఫ్టిపి సర్వర్ యూజ్ చేయమని చెప్పారు. ఓకే. నేను ఇది డౌన్లోడ్ చేసి నాకు పంపిస్తారా? ఐ విల్ ట్రై టు ఇంపోర్ట్ ఓకే. 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 సేవ్ యాజ్ వర్షన్ అండ్ డౌన్లోడ్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? అట్లీస్ట్ ట్రై చేశారా? చేసి ట్రై చేశాను సార్, కాకపోతే అవుట్పుట్ పూర్తిగా రాలేదు. ఓకే, నేను సార్ ఆ హైదరాబాద్లో సార్ ఇంకా చాలా స్టెప్స్ వేసాడు, మేము మధ్యలోనే అయిపోయాం. ఓకే.
హై లెవెల్ ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా సేమ్ సినారియో. బికాస్ మనకు వచ్చే సినారియోస్ అన్ని ఇంతే ఉంటాయి అనమాట. డీటెయిల్డ్గా చెప్పరు ఎవరు. సో ఇక్కడ నుంచి మీరు చేయాలి, ఇది పెట్టాలి, రౌటర్ పెట్టాలి అని. సో యాజ్ ఏ సిపిఐ కన్సల్టెంట్ మనం మన థింకింగ్ స్కిల్స్లో మనం ఎలా డెవలప్ చేయాలని. సో ఎప్పుడైనా సిపిఐలో ఒక ప్రాపర్ వే ఉంటుందండి. సో ఇలానే చేయాలి, సో ఇలానే ఫాలో అవ్వాలని ఏం రూల్ లేదు. సో దీనికన్నా బెటర్గా ఇంకెలా చేయవచ్చు అని వన్ బై వన్ ఒక ఇంటర్ఫేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్కి ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ ఇంటర్ఫేస్ డెవలప్ చేశాక నెక్స్ట్ ఇంటర్ఫేస్కి ఇంకా బాగా అర్థమవుతుంది. సో వెన్ యూ డెవలప్ ద థింగ్స్, వెన్ యూ డెవలప్ ద ఐఫ్లోస్, ఇట్ విల్ బి ఈజీ. డైరెక్ట్ ఒకేసారి నేను లాస్ట్లో చేస్తాను, రియల్ టైంలో చేస్తాను, నేను ఇప్పటి వరకు పైన నేర్చుకుంటానంటే ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ. Anyway, that's good. Let me download this one. Okay, so let me share my screen now. 1 second, let me plug in the charger. Fine. So I have downloaded. I'm going to Artifact, add, integration iFlow, upload. Add, open in editor. This is the one we డెవలప్ చేసింది. ఒకసారి రిక్వైర్మెంట్ చూద్దాం, అసలు అర్థం చేసుకుందాం. నెక్స్ట్ విల్ గో టు ద డెవలప్మెంట్ పార్ట్. సో మెయిన్గా ఈ రిక్వైర్మెంట్ ద ఎఫ్ఎస్టి, దీన్ని మనం ఎవరైనా మనకి ఇనిషియల్గా రియల్ టైంలో మనకి అసైన్ చేసేటప్పుడు ఒక ఎఫ్ఎస్టి ఇస్తారనమాట. సో మనం ఏం చేయాలి ఏంటనేది ఒక ఎఫ్ఎస్టి ఇచ్చి మన నేమ్ మీద ఒక టాస్క్ అసైన్ చేస్తారు. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ స్టోరీ. జీరా టికెటింగ్ టూల్స్ ఉంటాయి. మోస్ట్గా ఎక్కువ ఆర్గనైజేషన్లో యూజ్ చేస్తే జీరా ఆర్ సర్వీస్ నౌ, ఇలా టికెటింగ్ టూల్స్ ఉంటాయి అనమాట. మనం ఎంత చేసాం, సో ఈరోజు ప్రోగ్రెస్ ఏంటి, ప్రతిదీ మనం టికెట్లో అప్డేట్ చేయాలి. సో వెదర్ దే విల్ యూస్ జీరా ఆర్ దే విల్ యూస్ సర్వీస్ నౌ. సర్వీస్ నౌ అంటే మనకి చేంజ్ రిక్వెస్ట్ కానీ లేదంటే ఆర్ఐటిఎం రిక్వెస్ట్ అని ఉంటుంది. ఈ రిక్వెస్ట్ అసైన్ చేస్తారనమాట. వేరాస్ జీరా అంటే దీనికి మనకి స్టోరీ టాస్క్ అసైన్ చేస్తారు. దీనికి స్ప్రింట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ నేను సపోర్ట్ ప్రాజెక్ట్ చెప్పేటప్పుడు సపోర్ట్ ప్రాజెక్ట్లో ఏం చేస్తాము, టికెటింగ్ టూల్స్ అంటే ఏంటి, P1 అంటే ఏంటి, P2 అంటే ఏంటి, అసలు SLA అంటే ఏంటి, రూట్ కాజ్ అనాలిసిస్ డాక్యుమెంట్ ఎలా చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలనేది సపోర్ట్ ప్రాజెక్ట్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను అనమాట. నార్మల్గా మనకి ఎఫ్ఎస్టి ఇస్తారు. ఎఫ్ఎస్టి అంటే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. అంటే ఫంక్షన్ నుంచి వచ్చే డాక్యుమెంట్ మనం ఏం చేయాలో స్పెసిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటాం. సో వన్స్ మీరు ఎఫ్ఎస్టి వచ్చాక వాట్ యూ విల్ డూ, యూ విల్ అనలైజ్ ఇట్. మీరు అనలైజ్ చేసుకుంటారు అసలు ఏంటి రిక్వైర్మెంట్, సెండర్ ఏంటి, రిసీవర్ ఏంటి, సిపిఐలో నేను ఏం చేయాలి అనేది అనలైజ్ చేసుకుంటారు. అనలైజ్ చేసుకున్నాక మీకేమైనా డౌట్స్ ఉంటే అడుగుతారు. సో దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఆస్కింగ్ డౌట్స్. మీకు ఎన్ని డౌట్స్ ఉంటే అన్ని అడగొచ్చు, వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు. బికాస్ ఎట్ ద ఎండ్ మనం డెవలప్ చేయాలి. అది వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వడం వరకు వాళ్ళ జాబ్. ఎట్ ద ఎండ్ మీరు డెవలప్ చేయాలి. సో మొహమాట పడి నేను అడిగితే ఏమనుకుంటారో లేదంటే నాకు తెలియదు అనుకుంటారో, దేర్ ఇస్ నో రాంగ్ ఇన్ ఆస్కింగ్. సో అందరికీ అన్ని తెలియాలని లేదు. సో కొంతమంది కొన్ని తెలుస్తాయి, ఇంకొంతమంది కొన్ని తెలుస్తాయి. సో అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టీంలో ఎంత పెద్దోడైనా చిన్నోడైనా ఇఫ్ యూ డోంట్ నో సంథింగ్ ట్రై టు గ్రాప్ దట్ నాలెడ్జ్. అదేంటంటే తర్వాత మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో నాకు తెలియకపోతే ఒక ఫ్రెషర్ అయినా అడుగుతాను నేను, నాకు సిగ్గు ఉండదు అనమాట. ఇఫ్ ఐ డోంట్ నో సంథింగ్, సో నువ్వు ఎలా చేసావు, ఇదేంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయని, అవి లాస్ట్ ఫ్రెషర్స్. ఇఫ్ దే డోంట్ నో సంథింగ్ నేను కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తా వాళ్ళకి. సో ట్రై టు గ్రాప్ ద నాలెడ్జ్. ఇవేంటంటే నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో కానీ అప్కమింగ్ మీ వేరే కంపెనీస్కి వెళ్ళినప్పుడు అంటే సమ్హౌ ఇట్ విల్ హెల్ప్. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా యూజ్ అవుతుంది అనమాట. సో అంటే టాస్క్ గురించా లేకపోతే మన డెవలప్మెంట్ డౌట్స్ కూడా అడగొచ్చా సార్? డెవలప్మెంట్ అనేది వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఫంక్షనల్ అనమాట. సిపిఐలో టెక్నికల్గా వాళ్ళకి ఏం తెలియదు. ఈ డాక్యుమెంట్లో మీకు ఏం డౌట్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ సిస్టమ్ అన్నాడు వెల్స్ ఫార్గో, ఫైన్.
దే విల్ ట్రిగర్ విత్ XML API. టార్గెట్ సిస్టమ్ డీటెయిల్స్ ఇచ్చారు, బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రోటోకాల్ SFTP అంటే ఒక ఫైల్ సర్వర్ అనమాట. సో ఫోల్డర్స్ ఇచ్చారు, తర్వాత మనకి ఏం కావాలి, ఫైల్ నేమ్ కావాలి, సో అవి కూడా ఇచ్చారు, చూసుకున్నారు. నెక్స్ట్ SFTP డీటెయిల్స్, అసలు ఈ బ్యాంక్ ఆఫ్ అమెరికా SFTP డీటెయిల్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ మనం అడగాలి, ఈ డీటెయిల్స్ మిస్సింగ్. సో దే విల్ కోఆర్డినేట్ విత్ ద బ్యాంక్ ఆఫ్ అమెరికా. డైరెక్ట్ బ్యాంక్ ఆఫ్ అమెరికాతో ఎవరు డిస్కస్ చేస్తారు, మనం డైరెక్ట్ మెయిల్ పెట్టాం. హూఎవర్ గివింగ్ దిస్ రిక్వైర్మెంట్, ఈ రిక్వైర్మెంట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. వెల్స్ ఫార్గో నుంచి బ్యాంక్ ఆఫ్ అమెరికాకి మీరు మమ్మల్ని ఫైల్ ప్రాసెస్ చేయమన్నారు, ఇన్వాయిసెస్ ప్లేస్ చేయమన్నారు, ఫైన్. బట్ వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, మేము ఏ SFTP సర్వర్ కి కనెక్ట్ అవ్వాలని యూనిట్ టు ఆస్క్ దెమ్. ఓకే, ఇలా మనం అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసి దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, దెన్ యూ విల్ స్టార్ట్ ద డెవలప్మెంట్. మీరు డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు. డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్, దెన్ యూ విల్ ప్రిపేర్ వన్ మోర్ డాక్యుమెంట్ కాల్డ్ TST అంటాం దీన్ని. సో ఫంక్షనల్స్ ఇచ్చేది FST, మనం ప్రిపేర్ చేసేది TST అంటాం. TST అంటే టెక్నికల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. సో సేమ్ ఒక వర్డ్ డాక్యుమెంట్ తీసుకొని అసలు డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, FSTలో ఉన్న డీటెయిల్స్ అక్కడ కూడా ఉంటాయి, కానీ ఇన్ డీటెయిల్డ్గా ఉంటాయి. టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి, ఏ అడాప్టర్ యూస్ చేసాం, సో వాట్ ఈస్ ద ఎండ్ పాయింట్, రిసీవర్ ఏ అడాప్టర్ యూస్ చేసాం, వాట్ ఈస్ ద హోస్ట్ నేమ్, వాట్ ఈస్ ద పోర్ట్ నేమ్, యూజర్ నేమ్ ఏంటి, సో ఎలాగా మన మ్యాపింగ్స్ ఏంటి, తర్వాత మన స్క్రీన్ షాట్స్, మన ఐఫ్లో స్క్రీన్ షాట్స్, ఇవన్నీ మనం అప్డేట్ చేస్తాం అనమాట. సో ఇది ఎవరి కోసం, మన టీం కోసం. రేపు ఎప్పుడైనా మీరు కంపెనీ నుంచి వెళ్ళిపోయారు, మీరు ఇంటర్ఫేస్ డిజైన్ చేశారు, ఇంటర్ఫేస్ చూస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు. ద ఫస్ట్ స్టెప్ దే విల్ గో అండ్ సెర్చ్ ఫర్ TST, దీని రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, దే విల్ ఓపెన్ ద TST. వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఓకే ఈ సిస్టమ్ నుంచి డేటా వస్తుంది, ఈ సిస్టమ్కి స్టెప్ బై స్టెప్ ఏమేమి ఫంక్షన్స్ మనం యూజ్ చేసాము, ఎలా కన్వర్ట్ చేస్తున్నాం, ఎలా స్ప్లిట్ చేస్తున్నాం, ఏమేమి కండిషన్స్ బేస్ చేసుకొని మనం పంపిస్తున్నాం అని ఇన్ డీటెయిల్డ్గా మనం ఒక TST ప్రిపేర్ చేస్తాం. సో ఈ TST ఎవరు చూసినా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో ఇది నార్మల్గా ప్రాసెస్. సో వన్స్ యూ గెట్ ద FST, మీరు FST అనలైజ్ చేసుకుంటారు. సో వాట్ ఈస్ ద సెండర్ సిస్టమ్ హియర్, వెల్స్ ఫార్గో, వాట్ ఈస్ ద రిసీవర్ సిస్టమ్ హియర్, బ్యాంక్ ఆఫ్ అమెరికా. సో లెట్ us draw it, it will be easy. So sender is Wells Fargo, sender is Wells Fargo and receiver is Bank of America. ఓకే, సో వెల్స్ ఫార్గో నుంచి వచ్చే ఇన్వాయిసెస్ సిపిఐతో ఇంటిగ్రేట్ చేసి సిపిఐ నుంచి మనం బ్యాంక్ ఆఫ్ అమెరికా అనే సర్వర్లో ప్లేస్ చేయాలి ఫైల్స్. సో దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. ఇఫ్ యూ గో ఇన్ డీటెయిల్ నౌ, 1 second. ఓకే, సో దిస్ డాక్యుమెంట్ డిస్క్రైబ్ ద ఫంక్షనల్ డిజైన్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇన్వాయిస్ XML ఫైల్స్. అంటే అసలు మెయిన్ పర్పస్ ఈ ఇంటర్ఫేస్ డెవలప్మెంట్కి ఎజెండా ఏంటంటే, సోర్స్ నుంచి వచ్చే ఇన్వాయిసెస్ XML ఫైల్స్ మనం తీసుకొని మనం బ్యాంక్ ఆఫ్ అమెరికా SFTP ఫోల్డర్స్ ప్లేస్ చేయాలి బేస్డ్ ఆన్ ద బిజినెస్ రూల్స్. సో మనకి కొన్ని బిజినెస్ రూల్స్ ఇస్తారు, ఆ రూల్స్ బేస్ చేసుకొని మనం ప్లేస్ చేయాలి. సో వాట్ ఈస్ ద బిజినెస్ ఓవర్వ్యూ, సిపిఐ రిసీవ్స్ మల్టిపుల్ ఇన్వాయిస్ రికార్డ్స్, అంటే ఒక హ్యూజ్ XML కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ రికార్డ్స్. సో విచ్ ఈస్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్. ఓకే, సో మనకు ఒక ఇన్వాయిసెస్ రికార్డ్స్ వస్తుంది, దీంట్లో మనకి మల్టిపుల్ ఇన్వాయిసెస్ ఉన్నాయన్నమాట. సో ఇలా 5 రావచ్చు, 10 రావచ్చు, 100 రావచ్చు, ఎన్నైనా రావచ్చు రియల్ టైంలో. సో బేస్డ్ ఆన్ ద రికార్డ్స్ వీ నీడ్ టు స్ప్లిట్ ఇట్ అనమాట. ఈవెన్ దో 1 వచ్చినా కూడా మనం సేమ్ డిజైన్ ఉండాలి, ఈవెన్ 5 వచ్చినా కూడా సేమ్ డిజైన్ ఉండాలి. సో సిపిఐకి రాగానే ఒక్కొక్క రికార్డ్ మనం తీసుకోవాలి, ఇన్వాయిసెస్ అనే రికార్డ్ తీసుకొని ఉన్న డేటా ప్రకారం మనం రౌట్ చేయాలన్నమాట మల్టిపుల్ రిసీవర్స్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో వాట్ ఈస్ ద టార్గెట్ సిస్టమ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా. సో బ్యాంక్ ఆఫ్ అమెరికాకి 2 ఫోల్డర్స్ ఉన్నాయి, USA అండ్ ఇండియా. సో యూఎస్ఏలో ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చే ఇన్పుట్లో ఎప్పుడైతే కరెన్సీ ఈక్వల్ టు USD కానీ డాలర్ కానీ వస్తుందో వీ నీడ్ టు ప్లేస్ ఇన్ దిస్ సర్వర్. వేరాస్ INR కానీ రూపీ కానీ వస్తే వీ నీడ్ టు ప్లేస్ ఇన్ దిస్ సర్వర్. ఆర్ఎల్స్ అదర్ ఆ రెండు కాకుండా ఏది వచ్చినా కూడా మనం ఇగ్నోర్ చేసేయాలి. సో వీ నీడ్ టు సెండ్ అండ్ ఈమెయిల్ అలర్ట్ అనమాట. సో దాంతోపాటు ఏంటి, USA ఫోల్డర్లో ఏది డేటా ప్లేస్ చేస్తున్నాం, సో వాట్ ఎవర్ ద డేటా యు ఆర్ ప్లేసింగ్ యూ నీడ్ టు ప్లేస్ విత్ base64 ఎన్కోడెడ్ ఫార్మాట్. వేరాస్ ఇండియాకి పంపించేటప్పుడు సింపుల్గా మనకి IND వస్తే ఇండియాకి పంపించేస్తాం, కానీ బిఫోర్ సెండింగ్ అగైన్, సో గ్రేటర్ దెన్ 1500 ఉంటే యూ నీడ్ టు సెండ్ ఇన్ JSON ఫార్మాట్, లెస్ దెన్ 1500 ఉంటే యూ నీడ్ టు సెండ్ ఇన్ XML ఫార్మాట్. సో ఇలా మనం డిజైన్ చేసి పంపాలి. సో మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడ, సో మోస్ట్లీ అందరూ ఇంతే చేసి ఉంటారు.
సో విచ్ ఇస్ గుడ్, ఇది కూడా కరెక్టే. కానీ ఆ రిక్వైర్మెంట్ ఏమన్నాను, ఐ వాంట్ ఓన్లీ వన్ ఎస్ఎఫ్టిపి సర్వర్ ఫర్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, నాకు ఒకే ఎస్ఎఫ్టిపి సర్వరే కావాలన్నాను. సో ఫస్ట్ దేర్ ఇస్ అన్ వెల్స్ ఫార్గో. ఒక డేటా మనకు వస్తుంది. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, వెల్స్ ఫార్గో నుంచి మనం ఎండ్ పాయింట్ జనరేట్ చేసి, సో మనం ఒక ఎండ్ పాయింట్ జనరేట్ చేసి మనం వాళ్ళకి పంపిస్తున్నాం. సో ఎండ్ పాయింట్ ఇచ్చి ఓకే మా ఇంటర్ఫేస్ రెడీ అయిపోయింది, ట్రిగర్ చేయండి అంటే వాళ్ళు మనకి ట్రిగర్ చేస్తారు. నెక్స్ట్ మన రిక్వైర్మెంట్ ఏంటి, ఈచ్ రికార్డ్ ని మనం స్ప్లిట్ చేయాలి. సో ఫర్ దట్ వీ హ్యావ్ యూజ్డ్ ఎక్స్పాత్ అనమాట. సో వాట్ ఈస్ ద ఎక్స్పాత్ హియర్, ఈచ్ ఇన్వాయిస్ ని మనం స్ప్లిట్ చేయాలి. సింపుల్ గా మీరు డబుల్ స్లాష్ ఇచ్చేయచ్చు, లేదంటే స్లాష్ ఇన్వాయిసెస్ స్లాష్ ఇన్వాయిస్ అని కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇట్ విల్ వర్క్. లెట్ us see whether it is splitting or not. ఫస్ట్ స్టెప్ అసలు వర్క్ అవుతుందా లేదా అనేది మనం సిమ్యులేట్ చేసుకొని చూద్దాం, సో దట్ వీ కెన్ గో ఫర్ ద సెకండ్ స్టెప్. సో ఇది ఇలా స్టెప్ బై స్టెప్ ఎప్పుడు మనం సిమ్యులేట్ చేస్తాం, ఇనిషియల్ గా మనం కాన్ఫిడెన్స్ వచ్చే వరకు ఓకే మనం ఎక్స్పర్ట్ కరెక్ట్గా ఇస్తున్నాం, మన స్ప్లిటర్ వర్క్ అవుతుంది. సో అంతా అయిపోయి తర్వాత టెస్టింగ్ చేసుకునే బదులు 1 by 1 చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. సో ఇప్పుడు చూస్తే total 5 messages split in. Okay, so if you go to the body, we have each invoice here. So which means our splitter is working. Next మనం కంటెంట్ మోడిఫైర్ యూజ్ చేసాం. ఈ కంటెంట్ మోడిఫైర్ లో మనం ఏం చేసాం, సో మోస్ట్లీ వీ హ్యావ్ యూజ్డ్ కరెన్సీ, తర్వాత నెంబర్, ఇవన్నీ మనం స్టోర్ చేసుకున్నాం. సో నో నీడ్ టు స్టోర్ ఇన్ హెడర్స్. సో హెడర్ లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో హెడర్ లో ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ఎనీ హెడర్స్ టు ద రిసీవర్ సిస్టమ్, ఒక రిసీవర్ సిస్టమ్స్ కి మనం పంపించేటప్పుడు మనం హెడర్ సెక్షన్ యూజ్ చేస్తాం. సో మనకి హెడర్ ఇప్పుడు పంపాల్సిన అవసరం ఏం లేదు, వీ కెన్ యూజ్ ప్రాపర్టీ సింపుల్ గా. సో ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ మనం డాక్యుమెంట్ లో చూస్తే, డాక్యుమెంట్ లో మనం మోస్ట్లీ ఏమన్నారు, బేస్డ్ ఆన్ కరెన్సీ, బేస్డ్ ఆన్ అమౌంట్ అన్నారు. సో ఈ రెండు మనం స్టోర్ చేసుకోవాలి ఫస్ట్. సో యు గో కరెన్సీ and XPath, and what is the XPath for currency? So let me take one record. Language XML. ఓకే, మీరు ఎప్పుడైతే జనరల్ స్ప్లిటర్ యూజ్ చేసుకొని స్ప్లిట్ చేస్తారో ఈచ్ రికార్డ్ ఎలా వస్తుంది అనమాట, అంటే ఒక్కొక్క మెసేజ్ 1 by 1 వస్తుంది. సో ఇప్పుడు మనకి కరెన్సీ యొక్క ఎక్స్పాత్ కావాలి, కరెన్సీ యొక్క ఎక్స్పాత్ కావాలి. సో యూ కెన్ గివ్ డైరెక్ట్లీ డబుల్ స్లాష్, కానీ దట్ ఈస్ నాట్ ద ప్రాపర్. ఫస్ట్ చెక్ చేసుకోవాలి, ఓకే ఇన్వాయిసెస్ వస్తుంది, ఇన్వాయిసెస్ లో ఇన్వాయిస్ అనే రికార్డ్ వస్తుంది, దాంట్లో హెడర్ అని ఒక రికార్డ్ వస్తుంది, మళ్ళీ దాంట్లో ఐటమ్ అని ఒక రికార్డ్ వస్తుంది, దాంట్లో కరెన్సీ అని ఒక రికార్డ్ వస్తుంది. సో ఇలా ఇచ్చుకుంటే బెటర్. ఇలా మీకు కుదరట్లేదు, సింపుల్ గా go to Microsoft Copilot or ChatGPT or Gemini, whatever you want, go there. Okay, so I want to store value of currency from this XML payload to XPath. Proper prompt ఇవ్వాలి. I'm not much good, but you can use your own language. So invoices, invoice, items, item, currency. This is the XPath. మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. కూర్చొని ఎక్స్పాత్ మీద గంటలు గంటలు కూర్చోవాల్సిన అవసరం లేదు. సో మోర్ ఓవర్ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో నేర్చుకోండి. దట్ విల్ సేవ్ యువర్ టైం. ఒక సో టీంలో అందరికన్నా మిమ్మల్ని ముందు పెడుతుంది అనమాట. సో ట్రై టు లర్న్ ఎలా మనం ఓపెన్ టూల్స్. సో ఇవన్నీ ఇంటర్వ్యూస్ అడగరు ఇస్తారు ఏంటి అని. సో నో వన్ విల్ క్వశ్చన్ యూ ఆల్సో, బట్ ఇవన్నీ మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే టాపిక్స్, ఎక్స్పాత్లు కానీ, సో హెడర్స్ కానీ, ప్రాపర్టీస్ కానీ. సో ఇప్పుడు చూస్తే డైరెక్ట్ గా ఎక్స్పాత్ ఇచ్చేసింది అనమాట. సో
we'll go here and I'll use it and java dot standard string. ఓకే, let us check. ఇప్పుడు మన ఎక్స్పాత్ స్టోర్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. చార్జీపీ అది ఓపెన్ ఏఐ ఇచ్చింది కరెక్టా కాదా అని కూడా చెక్ చేసుకుందాం. లెట్ మీ టేక్ దిస్ పేలోడ్. వీళ్ళు పేలోడ్లో /invoices ఇవ్వలేదు, లాస్ట్లో ఇన్వాయిసెస్ అని ఇచ్చారు. If you go to the output, మనం బాడీ ఏం చేంజ్ చేయట్లేదు, సో ఇట్ విల్ బి ద సేమ్. ఇఫ్ యూ కమ్ టు హియర్ దేర్ ఈస్ ఎ కరెన్సీ USD అని స్టోర్ అయింది. సేమ్ వే వీ నీడ్ టు స్టోర్ ఫర్ వన్ మోర్ థింగ్ విచ్ ఈస్ కాల్డ్, what is that? We need to store for total amount. So add total amount xpath. So invoices / header / total amount అని ఇచ్చుకోవచ్చు. So let me copy this one. Invoices / for now I'll give the simple one, total amount. ఓకే, సో బేసిక్గా రెండు స్టోర్ చేసుకుంటున్నాం. స్టోర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారు, సో నెక్స్ట్ కండిషన్ అన్నమాట. సో కరెన్సీ ఏంటి అనేది యూఎస్డికి వెళ్ళాలా ఐఎన్ఆర్కి వెళ్ళాలా అనేది. సో యూసి ఫస్ట్ బ్రాంచ్ విల్ టేక్ ద ఫస్ట్ బ్రాంచ్, ఇది ఐఎన్ఆర్. సో ఇక్కడికి వెళ్తే ప్రాసెసింగ్లోకి వెళ్తే సో హెడర్ డాట్ ఇలానే ఇచ్చుకోవచ్చు, బట్ మనం ఇచ్చింది ఇప్పుడు కరెన్సీ కాబట్టి అది ప్రాపర్టీలో ఉంది కాబట్టి ప్రాపర్టీ డాట్ కరెన్సీ ఈక్వల్ టు ఐఎన్ఆర్ ఇలా అయినా ఇచ్చుకోవచ్చు, కానీ యూ కెన్ గివ్ ఎక్స్పాత్ ఆల్సో, ఎక్స్పాత్ కూడా వర్క్ అవుతుంది అనమాట. సో యూ కెన్ గివ్ లైక్ దిస్ ఐఎన్ఆర్ ఆర్ రూపీ. సో ఎప్పుడైతే వచ్చే రికార్డులో ఐఎన్ఆర్ ఆర్ రూపీ ఉంటుందో ఇట్ విల్ గో టు దిస్ బ్రాంచ్. సో ఐఎన్ఆర్ ఆర్ రూపీ. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, వీఆర్ చెకింగ్ కరెన్సీ. సో క్వశ్చన్ మార్క్ కరెన్సీ చెకింగ్ అన్నాం. సో ఆ కరెన్సీ చెక్లో ఐఎన్ఆర్ ఉంటే పైకి వెళ్తుంది, లేదు యుఎస్డి డాలర్ ఉంటే ఇటు వెళ్తుంది. సో లెట్ మీ take one more branch here. Okay, so if you go to INR అయిపోయింది, if you go to the processing, ఇక్కడ ప్రాపర్టీ మీ స్క్రీన్ పెద్దది చేయరా సార్, అది కిందికి వెళ్ళిపోతుంది. ఇది క్లియర్? అంటే అబోవ్ స్పేస్ ఉన్నట్టుంది మీకు, లేదా స్క్రీన్ అబోవ్ అర్థం కదా. మీ స్క్రీన్ కొంచెమే కనిపిస్తుంది సార్, పైన మీకు ఇంకా ఎన్లార్జ్మెంట్ లేదా? ఇంకా అంతే. ఓకే ఓకే సార్. ఓకే, ప్రాపర్టీ డాట్ కరెన్సీ ఈక్వల్ టు యూఎస్టీ ఆర్ ప్రాపర్టీ డాట్ కరెన్సీ ఈక్వల్ టు డాలర్ ఉన్నప్పుడు అది అమెరికా ఫోల్డర్కి వెళ్తుంది అనమాట. సో ఏది అది రెండిట్లో ఏది వచ్చినా రాకపోయినా రిమైనింగ్ ఏది వచ్చినా ఇట్ విల్ గో టు ద అదర్ కరెన్సీ. సో అదర్ కరెన్సీ బ్రాంచ్ విల్ బికమ్ ఏ డిఫాల్ట్ వన్. సో మనకు ఒక డేటా వస్తుంది, డేటాను స్ప్లిట్ చేస్తున్నాం. ఈచ్ రికార్డ్లో అసలు ఫస్ట్ కరెన్సీ ఏంటి చెక్ చేస్తున్నాం. సో కరెన్సీ యుఎస్ఏ ఉంటే యుఎస్ఏ బ్రాంచ్కి వెళ్ళాలి, ఇండియా ఉంటే ఇండియా బ్రాంచ్కి వెళ్ళాలి, అది కాకుండా ఏది వచ్చినా డిఫాల్ట్ బ్రాంచ్కి వెళ్ళాలి. సో వన్ బ్రాంచ్ విల్ బి ద డిఫాల్ట్ వన్. అవుటర్ ఎప్పుడు యూజ్ చేసినా కూడా ఒక బ్రాంచ్ డిఫాల్ట్ బ్రాంచ్ అయి ఉండాలన్నమాట. సో ఫస్ట్ వీ విల్ టేక్ 1 by 1 బ్రాంచ్ తీసుకున్నాం. ఫస్ట్ బ్రాంచ్ ఇండియా తీసుకున్నాం. ఫస్ట్
వన్ బై బ్రాంచ్ మనం వర్క్ చేద్దాం, ఒకేసారి అన్ని వర్క్ చేయలేం మనం. సో ఇఫ్ యూ సీ హియర్ మనకి ఏంటి ఫస్ట్, సో ఇండియాకి వెళ్ళాలి. సో ఇండియాకి వెళ్ళేటప్పుడు అగైన్ ఇండియాకి యాజ్ ఇట్ ఈస్గా పంపిస్తామా, గ్రేటర్ దెన్ 15 లెస్ దెన్ 15 చెక్ చేసుకోవాలి. అంటే వీ నీడ్ టు యూస్ వన్ మోర్ బ్రాంచ్ హియర్, వన్ మోర్ రౌటర్. సో ఈ రౌటర్ ఏం చేస్తుంది, అమౌంట్ చెక్ అన్నమాట. ఓకే, అమౌంట్ కండిషన్ ఆర్ అమౌంట్ చెక్. సో ఫస్ట్ బ్రాంచ్ తీసుకుంటే, సో కొంచెం ఎప్పుడు మనం డిజైన్ చేసినా ప్రాపర్ వేలో ఉండాలన్నమాట. ఎవరు చూసినా కన్ఫ్యూజన్ రాకూడదు మన ఐఫ్లో చూస్తే. ఓకే, సో అమౌంట్ చెక్ చేస్తున్నాం, అమౌంట్ గ్రేటర్ దెన్ అంటే పైకి వెళ్తుంది. సో వాట్ ఈస్ ద కండిషన్, సో go to processing. సో అమౌంట్ గ్రేటర్ దెన్ 15 విచ్ ఇస్ గుడ్, ఈ కండిషన్ వర్క్ అవుతుంది. సో అమౌంట్ గ్రేటర్ దెన్ 15, ఇంకో బ్రాంచ్ ఏమవ్వాలి, సో రౌటర్ ఎప్పుడు యూజ్ చేసినా కూడా ఒక బ్రాంచ్ డిఫాల్ట్ ఉండాలి. అమౌంట్ గ్రేటర్ దెన్ 15 ఉంటే పైకి వెళ్తుంది. సో ఆటోమేటిక్గా లెస్ దెన్ ఉంటే డిఫాల్ట్కి వెళ్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చి లెస్ దెన్ రాయాల్సిన అవసరం లేదు. దిస్ బ్రాంచ్ విల్ బికమ్ ఏ డిఫాల్ట్ వన్. ఎప్పుడైనా రౌటర్లో 2 బ్రాంచెస్ ఉంటాయి, సో మినిమం 2 బ్రాంచెస్, వన్ బ్రాంచ్ యువర్ కండిషన్, అదర్ బ్రాంచ్ విల్ బి ద డిఫాల్ట్ వన్. సో ఆటోమేటిక్ ఎప్పుడైతే కండిషన్ మ్యాచ్ అవ్వదో గ్రేటర్ దెన్ 15 అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ లెస్ దెన్ 15, విచ్ విల్ గో టు ద డిఫాల్ట్ వన్ అనమాట. సో ఇఫ్ యూ గో టు ద హియర్ గ్రేటర్ దెన్ 15 అయితే షుడ్ బి గో టు ద ఇన్వాయిస్ నెంబర్ డాట్ జేసన్ కింద జేసన్లో వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ మనం ఇప్పటి వరకు మనం ఏం స్టోర్ చేసుకున్నాం ఇక్కడ ప్రాపర్టీలో, విచ్ వీ హావ్ స్టోర్ టోటల్ అమౌంట్ అండ్ ఇన్వాయిసెస్. కానీ మనం ప్లేస్ చేసేటప్పుడు ఇన్వాయిస్ నెంబర్తో కూడా ప్లేస్ చేయాలి. సో యూ నీడ్ టు స్టోర్ ఇన్వాయిస్ నెంబర్ ఆల్సో, ఇన్వాయిస్ నెంబర్. ఇవన్నీ నేను ఫస్ట్ ఇక్కడ కూడా స్టోర్ చేసుకోవచ్చు, మీరు ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు ఇన్వాయిస్ నెంబర్ బిఫోర్ ప్లేసింగ్. ఎస్ఎఫ్టిపిలో కూడా చేసుకోవచ్చు. కానీ ప్రతి బ్రాంచ్లో ప్రతిసారి కంటెంట్ మోడిఫైర్ యూస్ చేసుకుని ఇన్వాయిస్ నెంబర్ స్టోర్ చేసుకుంటున్నారంటే యువర్ ఆక్యుపైయింగ్ ద మోర్ స్పేస్. అంటే ప్రతి కంటెంట్ మోడిఫైర్కి వచ్చే డేటా ఇట్ ఈస్ స్టోరింగ్. సో ఇక్కడ మీరు స్టోర్ చేసుకుంటున్నారు, ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నారు డేటా, విచ్ ఈస్ రాంగ్ అనమాట. సో ఎప్పుడైతే మీరు ఇలా కామన్గా యూస్ చేసే వేరియబుల్స్ అట్ ద ఇనీషియల్గా మీరు స్టార్టింగ్లో స్టోర్ చేసుకుంటే దిస్ డేటా విల్ ఫ్లో అక్రాస్ యువర్ ఐఫ్లో. సో కండిషన్ మ్యాచ్ అయ్యి దీనికి వెళ్తే ఇక్కడ స్టోర్ చేసుకున్న వాల్యూస్ ఇటు వెళ్తాయి, ఇక్కడ స్టోర్ చేసుకున్న వాల్యూస్ ఇటు వెళ్తాయి అనమాట. సో కానీ ఇక్కడ స్టోర్ చేసుకున్నది ఇక్కడికి రాదు. ఆఫ్టర్ రౌటర్ తర్వాత మీరు ఏం స్టోర్ చేసుకున్నా ఇట్ విల్ నాట్ ఫ్లో టు ద సెకండ్ బ్రాంచ్. అగైన్ యూ నీడ్ టు యూస్ వన్ మోర్ కంటెంట్ మోడిఫైర్ ఇయర్. సో ఏ బ్రాంచ్లో ఏం యూస్ చేస్తే ఆ బ్రాంచ్ వరకే పరిమితం అనమాట. అంటే దట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ దట్ బ్రాంచ్. కానీ మీరు ఎప్పుడైతే ఇలా రౌటర్కి ముందు మల్టీకాస్ట్కి ముందు, సో మల్టిపుల్ బ్రాంచెస్ ముందు మీరు కంటెంట్ మోడిఫైర్ యూస్ చేస్తారో దాంట్లో ఉన్న డేటా ఈచ్ బ్రాంచ్కి బేస్డ్ ఆన్ ద కండిషన్ ఇట్ విల్ ఫ్లో అనమాట. దట్స్ ద రీజన్ వీ నీడ్ టు స్టోర్ ఎవ్రీథింగ్ హియర్ ఇట్ సెల్ఫ్. సో నేను ఎక్కడ స్టోర్ చేస్తానంటే యూ కెన్ స్టోర్ ఇట్, బట్ ఏంటంటే మల్టిపుల్ స్టెప్స్, మన ఐఫ్లో స్టెప్స్ ఎక్కువ అవుతాయి అనమాట. సో ఇక్కడ స్టోర్ చేయడం వల్ల ఏంటి, కండిషన్ మ్యాచ్ అయింది, యూఎస్డికి వెళ్ళింది, సో ఇక్కడ స్టోర్ అయ్యే వాల్యూస్ అన్ని ఈ బ్రాంచ్లో ఫ్లో అవుతాయి. సో రేపు ఎప్పుడైనా ఇండియాకి వెళ్ళింది, సో ఇక్కడ స్టోర్ అయ్యే వాల్యూస్ అన్ని ఇండియా బ్రాంచ్కి ఫ్లో అవుతాయి అనమాట. సో అలా వీ నీడ్ టు స్టోర్ ఎవ్రీథింగ్, ఏదైతే కామన్గా ఉంటుందో ఆ స్టెప్స్ అన్ని మనం బెటర్ టు స్టోర్ బిఫోర్ యువర్ ఐఫ్లో అనమాట. ఓకే, నౌ if I go, I want to store invoice number. So /invoice number and data type java.time@string. సో మనకు ఒక డేటా వస్తుంది, స్ప్లిట్ చేస్తున్నాం, ఈచ్ రికార్డ్ వస్తుంది ఇప్పుడు. సో హ్యూజ్ ఎక్స్ఎంఎల్ నుంచి ఈచ్ రికార్డ్ వస్తుంది. హ్యూజ్ రికార్డ్ నుంచి వచ్చేటప్పుడు సింగిల్ రికార్డ్ వచ్చేటప్పుడు దాంట్లో ఉన్న వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాం. సో ఫర్ లేటర్ ఎక్కడో యూజ్ చేసుకోవడానికి యూ కెన్ స్టోర్ ఇట్ అనమాట. సో వాట్ వాల్యూస్ వీఆర్ స్టోరింగ్, ఇన్వాయిస్ నెంబర్, టోటల్ అమౌంట్, కరెన్సీ, ఈ మూడింటిని మనం స్టోర్ చేసుకుంటున్నాం. సో డేటా వస్తుంది, కరెన్సీ చెక్ చేస్తున్నారు. సో ఇండియా అయితే ఇండియా బ్రాంచ్కి వెళ్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం రిసీవర్ పంపుతామా, నో, అగైన్ మనకి ఇంకో కండిషన్ ఉంది. సో వన్స్ ఇండియా కన్ఫర్మ్ అయ్యాక దాంట్లో అమౌంట్ చెక్ చేయాలి, అమౌంట్ గ్రేటర్ దెన్ 15 లెస్ దెన్ 15 అని. గ్రేటర్ దెన్ 15 అంటే వీ నీడ్ టు సెండ్ ఇన్ జేసన్ అనమాట, జేసన్ ఫార్మాట్లో పంపాలి. సో జేసన్ ఫార్మాట్లో పంపాలి. సో let me take one more.
this one. Okay, which is SFTP. Let me copy the configurations. సో వన్ బై వన్ చేద్దాం. లేటర్ అసలు దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు, ఇంకా బెటర్గా ఎలా డిజైన్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఒక డేటా వస్తుంది. ఆ డేటా నుంచి మనం స్ప్లిట్ చేసుకుందాం. కరెన్సీ చెక్ చేసుకుందాం. ఇండియా అని ప్రూవ్ అయింది. సో వీ హ్యావ్ సెండ్ టు ఇండియన్ బ్రాంచ్కి పంపించాం. ఇక్కడ మనం కరెన్సీ చెక్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే కరెన్సీస్ గ్రేటర్ దెన్ 15 ఉంటుందో మనకి రిక్వైర్మెంట్ ఏంటి? సో ఇఫ్ యూ గో టు ద రిక్వైర్మెంట్ అగైన్, ఇఫ్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దెన్ 15 యూ నీడ్ టు సెండ్ ద డేటా ఇన్ జేసన్ ఫార్మాట్ లో పంపాలి. ఫైల్ నేమ్ ఎలా ప్లేస్ చేయాలి? యూ వాంట్ టు ప్లేస్ ఫైల్ నేమ్ యాజ్ invoice.json అనే ఎక్స్టెన్షన్ తో ప్లేస్ చేయాలన్నమాట. సో బేసిక్ గా ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం ప్లేస్ చేయాలి? header.number అని ఉంది, కానీ మనకు కావాల్సింది మీరు ఇక్కడ జేసన్ లోకి కన్వర్ట్ చేస్తున్నారు. రిక్వైర్మెంట్ ఏంటి ఇక్కడ? వీ నీడ్ టు సెండ్ ఇన్ జేసన్. నేను అక్కడ కాపీ చేసా కాబట్టి XML అని వచ్చింది. నార్మల్ గా ఈ ప్లేస్ జేసన్ ప్రాపర్టీ డాట్ ఇన్వాయిస్ నెంబర్ డాట్ జేసన్. ఓకే, సో ఇప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏదైతే ఇన్వాయిస్ నెంబర్ స్టోర్ చేసుకున్నామో ఆటోమేటిక్ గా ఆ నెంబర్ అంతా దీంట్లో స్టోర్ అయిపోతుంది. సో డాట్ జేసన్ ఒక బ్రాంచ్ అయిపోయింది. సో ఎప్పుడైతే గ్రేటర్ దాన్ ఉంటుందో మనం పంపించేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ మోర్ బ్రాంచ్. సో ఈ బ్రాంచ్ ఏంటి? we need to send in XML. సో ఎప్పుడైతే లెస్ దాన్ ఉంటుందో విచ్ ఈస్ ఇన్ XML. సో లెట్ మీ టేక్ వన్ మోర్ రిసీవర్. సో ఎప్పుడైతే మనకి గ్రేటర్ దెన్ 15 ఉంటుందో వీ నీడ్ టు సెండ్ ఇన్ SFTP. సో ఎలా దేనికి పంపాలి? వీ నీడ్ టు సెండ్ as .xml అనమాట. టార్గెట్ లోకి వెళ్తే వీ నీడ్ టు .xml విచ్ ఈస్ గుడ్. బట్ హియర్ ప్రాపర్టీ డాట్ ఇన్వాయిస్ నెంబర్ అని నేను స్టోర్ చేసుకున్నాను కాబట్టి ప్రాపర్టీ డాట్ ఇన్వాయిస్ నెంబర్ .xml. సో ఇండియన్ బ్రాంచ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? విల్ గో టు ద యూఎస్ఏ బ్రాంచ్. సో యూఎస్ఏకి ఏ డేటా వచ్చినా కూడా వీ నీడ్ టు సెండ్ ఇన్ base64 ఫార్మాట్. base64 ఫార్మాట్ లో పంపించి వీ నీడ్ టు సెండ్ టు SFTP సర్వర్. ఏ SFTP సర్వర్ పంపిస్తాం? సో అగైన్ యూ నీడ్ టు యూస్ టార్గెట్లోకి వెళ్తే సో యూఎస్ఏ ఫోల్డర్కి పంపించాం అనమాట. సో విచ్ ఈస్ గుడ్. సో ఇలా మనం ఏ సర్వర్కి ఆ సర్వర్ మనం ప్లేస్ చేసి దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనమాట. ఇంకా సో base64 SFTPకి పంపించారు. అదర్ కరెన్సీ ఏమున్నా మెయిల్కి పంపించారు. సో ఇక్కడతో మన మెయిన్ ఇంటర్ఫేస్ అయిపోయింది వితౌట్ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్. సో కానీ ఐ డోంట్ వాంట్ దిస్ వన్. ఇది నాకు ఈ డిజైన్ కాదు. ఐ డోంట్ వాంట్ లైక్ దిస్ అని చెప్పాను అనమాట. బికాస్ ఐ వాంట్ ఐ వాంట్ ఓన్లీ సింగిల్ రిసీవర్. SFTPకి సింగిల్ రిసీవర్ కావాలి అన్నాను. సో మనం ఏం చేయొచ్చు? let me delete for now. Okay. So normally let me delete this one as well. సో ఇక్కడ చూస్తే నేను ఏం యూజ్ చేస్తాను? సో అన్ని బ్రాంచెస్ అన్ని ఎండ్స్ కలిపి నేను ఒక్క రిసీవర్ కి కనెక్ట్ చేస్తున్నాను. సో లెట్ మీ బ్యూటిఫై దిస్ వన్ లిటిల్ బిట్. ఓకే,
సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ప్రతి ఎండ్ నుంచి ఎస్ఎఫ్టిపికి కనెక్ట్ అయ్యే బదులు నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ కనెక్టింగ్ ఫ్రమ్ ఈచ్ ఎండ్ టు సింగిల్ ఎస్ఎఫ్టిపి సర్వర్ అనమాట. సో సింగిల్ ఎస్ఎఫ్టిపి సర్వర్. సో ఎప్పుడైతే మనకి ఇండియాకి డేటా వస్తుందో XML వస్తుంది, XML వెళ్తే ఎండ్కి వెళ్తుంది. ఎండ్ దేనికి కనెక్ట్ అయింది? ఎస్ఎఫ్టిపికి కనెక్ట్ అయింది. సో ఎండ్ ఎప్పుడైతే లెస్ దెన్ 15 ఉంటుందో అగైన్ ఈ బ్రాంచ్కి వస్తుంది. ఈ బ్రాంచ్కి వచ్చి సో ప్రాసెసింగ్లోకి వెళ్ళి లెట్ మీ సెలెక్ట్ యాజ్ ఎ డిఫాల్ట్ అగైన్ ఇక్కడికి వచ్చి ఇట్ విల్ గో టు ద ఎండ్ స్టెప్. సో ఎండ్ దేనికి కనెక్ట్ అయ్యింది? ఎస్ఎఫ్టిపికి ఉంది. సో ప్రతి ఏదొచ్చినా కూడా ఎట్ ద ఎండ్ ఎస్ఎఫ్టిపికి వెళ్తుంది అనమాట. కానీ ఇక్కడ సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, సో XML వెళ్తే XML అని వెళ్ళాలి, లేదు JSON వస్తే JSON అని వెళ్ళాలి. సో వాట్ వీ కెన్ డూ హియర్, మనం ఎలా చేయొచ్చు? సో ఇంతకుముందు మీరు ఏం చేశారు? ప్రతి డేటాని ఈ బ్రాంచ్ నుంచి ఎండ్ కనెక్ట్ చేసి ఎండ్ నుంచి రిసీవర్కి, ఈ బ్రాంచ్ నుంచి ఎండ్కి, ఎండ్ నుంచి రిసీవర్కి. నేను ఇప్పుడు ఏం చేశాను? సో ఒకటే ఎండ్ యూజ్ చేశాను. సో ఒకటే ఎండ్ యూజ్ చేసి రెండింటిని ఒకటే ఎండ్కి కాపీ చేశాను, అంటే రూట్ చేశాను. ఇక్కడ నుంచి సింగిల్ ఎస్ఎఫ్టీకి పంపించాను. సో విచ్ ఈస్ గుడ్. ఇక్కడికి వచ్చినా ఎండ్కి వెళ్తుంది. కండిషన్ ఏదైనా ఒకటే కదా మ్యాచ్ అయ్యేది, ఒకేసారి రెండింటికి వెళ్ళదు. సో ఇక్కడికి వెళ్ళినా ఎండ్కి వస్తుంది, ఇక్కడికి వెళ్ళినా ఎండ్కి వస్తుంది. కానీ విచ్ ఈస్ వర్క్ అవుతుంది. కానీ ఎస్ఎఫ్టిపిలో దీంట్లో వస్తే JSON డాట్ ఎక్స్టెన్షన్ అని వెళ్ళాలి, దీంట్లో వస్తే .xml ఎక్స్టెన్షన్ వెళ్ళాలి. సో మీరు ప్రాసెసింగ్లోకి వెళ్ళి చూస్తే, టార్గెట్లో చూస్తే విల్ గివ్ JSON ఆర్ .xml. కానీ ఐ వాంట్ దిస్ యాజ్ ఎ డైనమిక్, ఇది కూడా డైనమిక్గా వెళ్ళాలి. ఎలా? అండర్ పెట్టి ఇంకోటి ఇవ్వలేము సార్? యా, చెప్పండి మీరు ఎలా చేస్తారు? అంటే ఫైల్ నేమ్ ఒకటి ఇచ్చేసి మళ్ళీ అండర్ పెట్టి ఇంకొక ఫైల్ నేమ్ .xml ఇవ్వలేము? అప్పుడు తప్పు కదా. సో అగైన్ లిజన్ కేర్ఫుల్లీ. ఈ నెంబర్ మనం స్టోర్ చేసుకుని వేరే పాపులేటింగ్. ఇంతకుముందు ఏం చేసాం? 2 రిసీవర్ ఎస్ఎఫ్టిపిస్ వాడాం. ఒక దాంట్లో JSON అని పెట్టాం, ఒక దాంట్లో XML అని పెట్టాం. రిమైనింగ్ అన్ని సేమ్. సో ఇదొక్కటే మీరు దీనికోసం 2 రిసీవర్స్ తర్వాత BOA డైరెక్టరీ కోసం వేరే రిసీవర్స్ వాడుతున్నారు. బట్ లెట్స్ అజ్యూమ్ డైరెక్టరీ కూడా సేమే. సో ఐ వాంట్ ఓన్లీ సింగిల్ ఎస్ఎఫ్టిపి రిసీవర్, ఓన్లీ సింగిల్ అడాప్టర్. ఐ నోట్ టు పాపులేట్ దిస్ JSON వస్తే JSON, XML వస్తే XML డైనమిక్ గా పాపులేట్ చేయాలి. ఎలా? అంటే సింపుల్ గా ఈ బ్రాంచ్ నుంచి వస్తే XML అని వెళ్ళాలి, ఈ బ్రాంచ్ నుంచి వస్తే JSON అని వెళ్ళాలి. ఎలా? కాంటెంట్ మోడిఫైర్ యూజ్ చేయాలి సార్ ఇక్కడ? ఎగ్జాక్ట్లీ, యూ నీడ్ టు యూస్ కంటెంట్ మోడిఫైర్. ఇక్కడ మనం కంటెంట్ మోడిఫైర్ యూజ్ చేసుకుంటాం. సో సింపుల్ గా కంటెంట్ మోడిఫైర్కి వెళ్ళి ఎక్స్టెన్షన్ అని స్టోర్ చేసుకొని అగైన్ యూ విల్ రైట్ సంథింగ్, వచ్చి ప్రాపర్టీలో ext అని పెట్టేసి కాన్స్టెంట్ ఆల్వేస్ ఇట్ విల్ బి JSON కాబట్టి JSON ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బ్రాంచ్కి డేటా వస్తుందో JSON లోకి కన్వర్ట్ చేసి రిసీవర్కి పంపించే ముందు మనం కంటెంట్ మోడిఫైర్ యూజ్ చేసాం. సో ఏదైనా మనం యూజ్ చేసే ప్రతి ప్రాపర్టీ ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ రిసీవర్కి వచ్చేసరికి ఇప్పుడు we need to call here property dot ext. సో ఆటోమేటిక్ గా ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇంతకుముందు మనం ఏం పెట్టాం? .json అని పెట్టాం. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇన్వాయిస్ నెంబర్ వస్తుంది, .property ext అని వస్తుంది. సో ext లో మనం ఏం చేసాం? పై బ్రాంచ్ లో హార్డ్ కోడ్ చేసాం. కంటెంట్ మోడిఫైర్ లో వీ హ్యావ్ హార్డ్ కోడెడ్. సో ఇక్కడికి వెళ్తే property.ext లో హార్డ్ కోడ్ చేసాం JSON అని. సేమ్ వే మనం కింద బ్రాంచ్ కూడా చేస్తాం. సో యూ విల్ యూస్ వన్ మోర్ కంటెంట్ మోడిఫైర్ హియర్. We'll use one more content modifier here. Again, this is also will be extension. Again, same.
ఏదైతే మీరు అక్కడ యూజ్ చేశారో సేమ్ నేమ్ యూజ్ చేయాలి, ఎక్స్టెన్షన్ అని. ఇక్కడ XML అని పెడతారు. సెకండ్, నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్ హియర్. ప్రాపర్టీలోకి వెళ్ళి మళ్ళీ కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఒక 2 కంటెంట్ మోడిఫైర్స్ యూజ్ చేసాం 2 బ్రాంచెస్లో. సో ఎందుకు యూజ్ చేసాం? జస్ట్ ఒక ఎక్స్టెన్షన్ని స్టోర్ చేసుకుంటున్నాం. ఈ బ్రాంచ్కి వెళ్తే ఈ ఎక్స్టెన్షన్ ఫ్లో అవుతుంది, ఈ బ్రాంచ్కి వస్తే ఈ ఎక్స్టెన్షన్ ఫ్లో అవుతుంది. సో ప్రాపర్టీ డాట్ ఎక్స్టెన్షన్ రెండిట్లో ఎక్స్టెన్షన్ సేమ్ నేమ్ అనమాట. సో కాబట్టి ఏది వస్తే అది పాపులేట్ అవుతుంది. సో టార్గెట్లో ప్రాపర్టీ డాట్ ఈఎక్స్టీ అని పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రికార్డ్ వచ్చింది, స్ప్లిట్ చేసాం, ఇండియాకి వెళ్ళింది, గ్రేటర్ దాన్ 50 ఉంటే జేసన్లోకి కన్వర్ట్ అవుతుంది. బిఫోర్ ప్రాసెసింగ్ మనం ఒక ప్రాపర్టీని కూడా ఫ్లో చేస్తున్నాం, ఒక ప్రాపర్టీని కూడా క్రియేట్ చేసాం. ఏం ప్రాపర్టీ? ఎక్స్టెన్షన్ అండ్ ప్రాపర్టీ. సో ఇన్ కేస్ లెస్ దెన్ 50 వస్తే సేమ్ డేటా ఫ్లో చేస్తున్నాం, పంపిస్తున్నాం. ఇక్కడ ఏం ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నాం? సేమ్ నేమ్తో వీ హ్యావ్ క్రియేటెడ్ XML. ఆటోమేటిక్గా అది రన్ టైంలో బేస్డ్ ఆన్ ద దిస్ బ్రాంచ్ ఏదర్ XML కానీ JSON కానీ పాపులేట్ చేస్తుంది. అర్థమైంది ఇది ఎలా అనేది? అర్థమైంది సార్. ఎస్ ఓకే. Yes, సో yes, okay. అట్లా సిమిలర్ నేమ్స్ ఇవ్వచ్చా? సిమిలర్ నేమ్ ఇవ్వాలి, ఎందుకంటే సిమిలర్ నేమ్ ఇవ్వకపోతే ఇక్కడ ఏమవుతుంది? టార్గెట్లో మీరు వేరేది ఇచ్చారు, ఎక్స్టెన్షన్ 1 ఎక్స్టెన్షన్ అని ఇచ్చారు, కానీ మీరు ఇక్కడ కాల్ చేసేది ఒకటే, ఏదర్ దట్ వన్ ఏదర్ దిస్ వన్. మళ్ళీ ఇక్కడ డాట్ పెట్టి వేరేది కాల్ చేస్తే ఇన్ కేస్ ఆ వాల్యూ రాకపోయినా కూడా డాట్ అనేది పాపులేట్ అవుతుంది, విచ్ ఇస్ నాట్ గుడ్. కాబట్టి రెండిటికి సేమ్ ఎక్స్టెన్షన్, ఏదర్ ఆ ఎక్స్టెన్షన్ కానీ ఈ ఎక్స్టెన్షన్ కానీ వెళ్ళాలి. అందుకే రెండిట్లో నేను సేమ్ పెట్టుకున్నాను, ఎందుకంటే నేను ఒక్కసారి కాల్ చేయాలి ఇక్కడ, కాబట్టి సేమ్ వాల్యూ పెట్టుకున్నాను. అదే డిఫరెంట్ వాల్యూస్ మీరు పెట్టుకున్నారనుకోండి, యూనిట్ టు కాల్ అగైన్ డిఫరెంట్లీ, ఏదర్ దట్ వన్ ఏదర్ దిస్ వన్ కాల్ చేయాల్సి వస్తుంది. మీకు రెండు కాల్ చేసే ఆప్షన్ లేదు, కానీ రెండిటికి పాపులేట్ అవ్వాలి. కాబట్టి సేమ్ నేమ్ పెట్టుకొని ఏదర్ అది వస్తుంది లేదా ఇది వస్తుంది, అది వచ్చినా కూడా ఎక్స్టెన్షన్ కింద వస్తుంది, ఇది వచ్చినా కూడా ఎక్స్టెన్షన్ కింద వస్తుంది అనమాట. ఓకే ఓకే ఓకే. ఇన్ కేసు ఎక్స్టెన్షన్ 1 పెట్టుకున్నారనుకోండి, సో ఒక దాంట్లో ఎక్స్టెన్షన్ 1 ఒక దాంట్లో ఎక్స్టెన్షన్ అని పెట్టుకున్నారు, వితౌట్ 1 పెట్టారు ఒకటి, వితౌట్ 1తో ఒకటి పెట్టారు. సో ఆల్వేస్ EXT 1 వస్తేనే మీకు కరెక్ట్ వాల్యూ వస్తుంది. EXTలో ఏది వచ్చినా కూడా ఇక్కడ పాపులేట్ అవ్వదు, జస్ట్ ఇన్వాయిస్ నెంబర్ డాట్ అని వెళ్ళిపోద్ది, ఎందుకంటే ఇది ఎంటీ వాల్యూ వచ్చింది కాబట్టి, ఈ వాల్యూతో మీరు ఏం స్టోర్ చేసుకోవట్లేదు కాబట్టి. సో అందుకనే మనం EXT అని పెట్టాం. సో ఏదర్ బ్రాంచ్ రౌటర్ బిహేవియర్ ఏంటి? ఏదర్ ఒకదానికే పంపిస్తుంది, ఈచ్ రికార్డ్లో ఒక కండిషనే సాటిస్ఫై అవుతుంది, ఒకదానికే పంపిస్తుంది. రెండు సాటిస్ఫై రెండిటికి. దిస్ ఈజ్ నాట్ ఎ మల్టీ క్యాస్ట్, దిస్ ఈజ్ ఓన్లీ రౌటర్ విచ్ విల్ సెండ్ ఓన్లీ వన్ అవుట్పుట్ అట్ వన్స్ అనమాట. ఏదర్ ఇట్ విల్ గో దిస్ వే, ఏదర్ ఇట్ విల్ గో దిస్ వే. ఇటు వెళ్ళినా కూడా అదే ప్రాపర్టీ దీంట్లో ఉంది, ఇటు వెళ్ళినా కూడా అదే ప్రాపర్టీ వెళ్ళింది, కానీ చేంజ్ డిఫరెన్స్ ఏంటి? ఈ ఫ్లోలో అయితే ఆ ప్రాపర్టీలో JSON అనే వాల్యూ వెళ్తుంది, ఈ వేలో వెళ్తే ఆ వాల్యూలో ఆ ప్రాపర్టీలో XML అనే వాల్యూ వెళ్తుంది అనమాట. ఇక్కడ సార్ అక్కడ ఇండియా రౌటర్ లో మనం ఇంకో బ్రాంచ్ డిఫాల్ట్ చేయొచ్చు కదా సార్, అక్కడ లెస్ దాన్ 1500 ఎందుకు చేసాము? మళ్ళీ ఒకసారి చెప్పండి. డిఫాల్ట్ చేసాం కదా అమౌంట్ రూపీని, అవును, దాన్ని చేయకుండా మనం ఇంకో బ్రాంచ్ ఇచ్చి దాన్ని డిఫాల్ట్ చేయొచ్చు కదా, ఎందుకంటే అది కండిషన్ మీరు డిఫాల్ట్ చేశారు కదా. అవును. ఇప్పుడు గ్రేటర్ దెన్ 15 కాకుండా, సో వీ హ్యావ్ 2 ఆప్షన్, వన్ ఈస్ గ్రేటర్ దెన్, వన్ ఈస్ లెస్ దెన్. ఓకే, 2 ఆప్షన్స్ మనకి. సో ఆల్రెడీ గ్రేటర్ దెన్ 1500 ఒక కండిషన్ ఉంది. సో గ్రేటర్ దెన్ 1500 కాకుండా ఇంకేం పాసిబిలిటీ ఉంటుంది? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు గెట్ ద డేటా గ్రేటర్ దెన్ కాకుండా లెస్ దెన్? సో విచ్ విల్ బి ద డిఫాల్ట్ వన్. మళ్ళీ ఇక్కడ మనం దీని కండిషన్ లెస్ దెన్ పెట్టుకున్నా దేర్ ఇస్ నో యూజ్, ఎందుకంటే ప్రతిసారి గ్రేటర్ దెన్ 15 ఆర్ లెస్ దెన్ 15 గా వెళ్తుంది. సో డిఫాల్ట్కి వెళ్ళే ఛాన్స్ లేదు, పెట్టుకోవచ్చు కానీ మనకు అవసరం లేదు ఈ కేసులో. ఓకే, నేను ఎలా చేశానంటే ఇక్కడ అంటే 2 కండిషన్లు ఉన్నాయి కదా, 2 కండిషన్లు సాటిస్ఫై చేసి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసి దాన్ని డిఫాల్ట్ కి ఇచ్చాను నేను. ఎలాంటి కేసెస్ లో డిఫాల్ట్ కి వెళ్తాం మనం అంటే వేరే బ్రాంచెస్? ఇక్కడ చూస్తే ఇండియా వస్తే దీనికి వెళ్ళాలి, డాలర్ వస్తే దీనికి వెళ్ళాలి, ఏది వచ్చినా ఏది రాకపోయినా వేరే దానికి వెళ్ళాలి అన్నప్పుడు ఇలాంటి కేసెస్ లో వెళ్తాం మనం డిఫాల్ట్ 1 కి. 3 పాసిబిలిటీస్ ఉన్నప్పుడు. సో ఇఫ్ ఇట్ ఇస్ లెస్ దెన్ లైక్ 1500 to 2000 వస్తే ఒక బ్రాంచ్, 1500 to 1800 ఒక బ్రాంచ్, లెస్ దెన్ 1500 అని వస్తే వేరే బ్రాంచ్ అన్నప్పుడు మనం అలాంటి కేసెస్ లో మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం వెళ్తాం. కానీ ఇక్కడ మన కండిషన్ ఏంటి? సింపుల్, గ్రేటర్ దెన్ 15 లెస్ దెన్ 15. గ్రేటర్ దెన్ కండిషన్ ఉంది,
ఎప్పుడైతే గ్రేటర్ దాన్ మ్యాచ్ అవ్వదో విచ్ ఇస్ నథింగ్ బట్ లెస్ దాన్ 15 అన్నట్టు అర్థం కదా, ఆటోమేటిక్ డిఫాల్ట్కి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ఐ మీన్ డిఫాల్ట్ ఇచ్చిన మనకి మెసేజ్ ఫ్లో అవుతుంది కాబట్టి మనం అలా ఇచ్చేసుకున్నాం. యా ఓకే. సో ఇప్పుడు ఇండియా అయిపోయింది. సో ఇంకోటి ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ డిలీట్ దిస్ వన్ యాజ్ వెల్. ఓకే, సో ఇండియా అయిపోయింది. నెక్స్ట్ మనకేంటి, యూఎస్ఏకి వెళ్ళాలి. సో యూఎస్ఏ నుంచి మనం యూసి యూఎస్ఏ నుంచి మనం ఇంకో రిసీవర్ తీసుకొని వీ నీడ్ టు సెండ్ టు ఎస్ఎఫ్టిపి సర్వర్. యూఎస్ఏకి వెళ్ళేటప్పుడు బే64 కాబట్టి సింపుల్గా బే64 ఎన్కోడర్ అని కొట్టేస్తారు. సో దీంట్లో ఎన్కోడర్. సో ఎప్పుడైనా ఎన్కోడర్స్లో కాన్ఫిగరైజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నా మౌస్ కొంచెం ప్రాబ్లం ఉంది, దట్స్ ది రీజన్ ఇట్ స్లోగా ఉంది. సో ఐమ్ సారీ. ఓకే, సో ఐ వాంట్ బే64. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి ఇండియాకి అమెరికాకి? ఓన్లీ డిఫరెన్స్ ఈస్ డైరెక్టరీ డిఫరెన్స్ అనమాట. ఓకే, డైరెక్టరీ డిఫరెన్స్. సో బీఓఐ అయితే ఇండియాకి వెళ్ళాలి, బీఓఐ అయితే అమెరికా అయితే యూఎస్ఏకి వెళ్ళాలి. అగైన్ ఐ వాంట్ యూజ్ ద సేమ్ రిసీవర్. హౌ? కంటెంట్ మాడిఫైయర్ యూస్ చేసి డైనమికల్గా డైరెక్టరీ కాల్ చేయొచ్చు. యా, సో అగైన్ యూ కెన్ కనెక్ట్ టు ద సేమ్ రిసీవర్. అగైన్ యూ కెన్ కాల్ ద సేమ్ రిసీవర్. అంటే ఇక్కడ సింగిల్ ఎస్ఎఫ్టిపి యూజ్ చేస్తున్నాం, కానీ ఇప్పుడు ఓన్లీ డిఫరెన్స్ మనకి ఏమొస్తుంది ఇక్కడ, అగైన్ యూనిట్ టు గో టు హియర్, ఇండియా ప్లేస్లో మనకి యుఎస్ఎన్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కూడా మనం ఎక్స్టర్నలైజ్ చేసుకున్నాం, విచ్ ఇస్ నథింగ్ బట్ డైనమిక్గా కాల్ చేసుకోవడానికి. గో టు యువర్ కంటెంట్ మోడిఫైయర్, గో టు ప్రాపర్టీ, సో ప్రాపర్టీకి వెళ్ళి డైరెక్టరీ లారల్స్ ఫోల్డర్ అనే తీసుకుంటాం. ఫోల్డర్లో యూ కెన్ కీప్ హార్డ్ కోడ్ అగైన్ బీఓఏ ఇండియా. సో ఇక్కడ కూడా పెట్టాలా, ఇక్కడ పెడితే సరిపోతుందా? ఈ కంటెంట్ మోడిఫైయర్లో ప్లేస్ చేశాను. సో ఈ బ్రాంచ్ లో కూడా మనం పెట్టాలి, ఎందుకంటే ఈ బ్రాంచ్ లో వచ్చినప్పుడు నేమ్ వస్తుంది, ఈ బ్రాంచ్ లో నేమ్ వస్తుంది, కానీ ఇప్పుడు ఫైల్ నేమ్ ఫోల్డర్ ఏదైతే ఉందో డైనమిక్ గా కాల్ చేస్తున్నాం మనం. అగైన్ యూనిట్ టు స్టోర్ హియర్. సేమ్ నేమ్ తో కాల్ చేస్తారా, డిఫరెంట్ నేమ్ తో కాల్ చేస్తారా? సేమ్ నేమ్ ఫోల్డర్ అని పెట్టేసి అగైన్ విల్ కాల్. సో ఇప్పుడు ఇక్కడ ఇంకో కంటెంట్ మోడిఫైయర్ మనం తీసుకొని అమెరికాకి, ఇక్కడ కూడా సేమ్ నేమ్తో మనం కాల్ చేసుకోవాలి. సో ఎందుకు సేమ్ నేమ్ అంటే ప్రతిసారి మనం సేమ్ నేమ్ ఇచ్చుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఏదర్ అదైనా పాపులేట్ అవుతుంది, లేదా ఇదైనా పాపులేట్ అవుతుంది. సో సేమ్ ఇవ్వను, నేను డిఫరెంట్గా ఇస్తానంటే మన ఇంటర్ఫేస్ వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి సో యూఎస్ఏ ఫోల్డర్, ప్రాపర్టీ, ఫోల్డర్, కాన్స్టాంట్, యూఎస్ఏ. ఓకే, సో ఇప్పుడు ఈ ఫోల్డర్ను కూడా మనం డైనమిక్గా కాల్ చేసుకుందాం. గో టు యువర్ ఎస్ఎఫ్టిపి, టార్గెట్లోకి వెళ్తే, సో ఐఎమ్ రిమూవింగ్ దిస్ వన్, $, ప్రాపర్టీ డాట్ ఫోల్డర్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫోల్డర్ను కూడా నేను ప్రాపర్టీలో కాల్ చేస్తున్నాను. ఈ బ్రాంచ్లో ఫ్లో అయితే ఇండియా అని వెళ్తుంది, ఈ బ్రాంచ్లో ఫ్లో అయితే ఇండియా అని వెళ్తుంది, ఈ బ్రాంచ్లో ఫ్లో అయితే యుఎస్ అని వెళ్తుంది. సో వీఆర్ కాలింగ్ ఇట్ డైనమికల్లీ. సో ప్రతి రిసీవర్కి వెళ్ళి జస్ట్ ఫైల్ నేమ్ కోసం, జస్ట్ ఎక్స్టెన్షన్ కోసం, నో నీడ్ టు గివ్ మల్టిపుల్ రిసీవర్స్. ఏదైనా మనం ఒక సింగిల్ ఎండ్కి కనెక్ట్ చేసుకోవచ్చు. వెన్ యూ హ్యావ్ సింగిల్ ఎస్ఎఫ్టిపి సర్వర్ అండ్ మల్టిపుల్ బ్రాంచెస్, సింగిల్ ఎస్ఎఫ్టిపి సర్వర్కి కనెక్ట్ అయ్యి యూ కెన్ సెండ్ ద డేటా. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాం, తర్వాత యూఎస్ఏ ఫోల్డర్ పెట్టుకున్నాం. సో అక్కడితో అయిపోయిందా? ఇస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ వీ నీడ్ టు డూ? ఓకే, సో ఇక్కడ చూస్తే
యుఎస్ఏ ఫోల్డర్కి వెళ్ళేటప్పుడు విత్ ఇన్వాయిస్ నెంబర్ వెళ్ళాలి. కానీ ఇక్కడ మనం చూస్తే దెర్ ఈస్ నో ఓకే, ఇది లేకుండా వెళ్ళాలి. ఎవరికి? మన యుఎస్ఏకి. ఇండియాకి ఇది ఉండాలి. సో అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తాం? ఎనీ గెస్? ఏం చేయొచ్చు? అర్థం కాలేదు సార్. ఎక్స్టెన్షన్ రెండింటికి ఉంది కదా, ఒకసారి చెప్పండి సార్. సో ఇప్పుడు మన కండిషన్స్ అన్ని ప్రాపర్ గా డెవలప్ చేసాం, కానీ ఫైల్ నేమ్ కి వచ్చేసరికి యుఎస్ఏ ఫోల్డర్ లో ప్లేస్ చేసేటప్పుడు సో base64 ఎన్కోడెడ్ ఫార్మాట్ ప్లేస్ చేస్తాం విత్ ద ఫైల్ నేమ్ యాజ్ ఇన్వాయిస్ నెంబర్. ఎక్స్టెన్షన్ ఏం లేదు దీనికి, దెర్ ఇస్ నో ఎక్స్టెన్షన్. కానీ ఇండియాకి వచ్చేసరికి JSON.XML కింద వెళ్ళాలి. సో ఇక్కడికి వెళ్తే సో విచ్ ఇస్ దిస్ వన్, టార్గెట్ పెట్టుకున్నాం డాట్ ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు రియల్ టైంలో ఏమవుతుంది? యుఎస్ఏకి వెళ్ళేటప్పుడు ఇది ఎలా పాపులేట్ అవుతుంది? ఈ నెంబర్, ఈ వాల్యూ ఇన్వాయిస్ డాట్ ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ లేదు కాబట్టి అది పని చేయదు అక్కడ. సో అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తాం? డైరెక్ట్ గా హార్డ్ కోడ్ ఇచ్చుకోవచ్చు కదా. సో సింపుల్ గా అప్పుడు ఏం చేస్తామంటే ఈ డాట్ తీసేస్తాం. మనం ఇక్కడ ఈ డాట్ తీసేసి డాట్ ఎక్కడ పెడతాం? కంటైనర్ మోడిఫైయర్లో. సో ఆ డాట్ అనేది మనం ఈ ప్రాపర్టీలోకి వెళ్ళి టు ప్లేస్ హియర్ డాట్ చేసాం. ప్రాపర్టీలోకి ఇట్స్ ఆల్ అబౌట్ మీరు ఎలా ఆలోచిస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తుంది? ఎంత మనం బాగా ప్రాక్టీస్ చేస్తే అలా తెలుస్తుంది. లేదంటే మనం సింపుల్ గా ఓకే, ఇప్పుడు అందరూ మోస్ట్ ఆఫ్ ద 90% మీరు అందరూ మల్టిపుల్ రిసీవర్స్ యూజ్ చేస్తుంటారు. మల్టిపుల్ రిసీవర్సే మీకు సొల్యూషన్. కానీ అలా చేయాల్సిన అవసరం లేదు. సింగిల్ రిసీవర్ తో యూ కెన్ సెండ్ ద డేటా టు ద సింగిల్ ఎస్ఎఫ్టిపి సర్వర్. ఒకటే ఎస్ఎఫ్టిపి సర్వర్. ఈవెన్ ఎస్ఎఫ్టిపి సర్వర్ డిఫరెంట్ అయినా కూడా యూ కెన్ యూజ్ సింగిల్ ఎస్ఎఫ్టిపి. ఆ ఎస్ఎఫ్టిపి సర్వర్స్ కూడా మీరు ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. యూజర్ నేమ్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇంకేమైనా ఉంటే అవన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ప్రతిసారి ఎస్ఎఫ్టిపి మల్టిపుల్ ఎస్ఎఫ్టిపిస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఎప్పుడైతే మనకి ఇంకా కంప్లీట్ డిఫరెంట్ ఉంటుందో దెన్ యూ కెన్ గో. బట్ ఇలా కూడా మనం డెవలప్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఎక్స్టెన్షన్ లో .json.xml అని పెట్టా. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే యుఎస్ఏకి వస్తుందో ఇన్వాయిస్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఇది రాదు, ఎక్స్టెన్షన్ అనేది మనం స్టోర్ చేసుకోలేదు. కాబట్టి ఈ నెంబర్ పాపులేట్ అవుతుంది యుఎస్ఏలో. ఎప్పుడైతే ఇండియాకి వస్తుందో ఇన్వాయిస్ నెంబర్ పాపులేట్ అవుతుంది, ఎక్స్టెన్షన్ పాపులేట్ అవుతుంది. సో నేను ఇక్కడ డాట్ ఏమి ఇవ్వలేదు, కానీ ఈ డాట్ ఎలా వస్తుంది? సో ఇన్ రన్ టైంలో ఒక ఇన్వాయిస్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 324, తర్వాత ఇక్కడ ప్రాపర్టీ డాట్ ఎక్స్టెన్షన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇలా వస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేశాను? ఎక్స్టెన్షన్ అనే కంటెంట్ మోడిఫైయర్లోకి వెళ్ళి ఆ ఎక్స్ఎంఎల్ ముందు డాట్ పెట్టాను అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ డాట్ ఎక్స్ఎంఎల్. ఎప్పుడైతే ఇన్ కేస్ ఇదే కేసు యుఎస్ఎల్ ఎలా అవుతుంది? ఇన్వాయిస్ నెంబర్ వస్తుంది. సో ప్రాపర్టీ డాట్ ఎక్స్టెన్షన్ ఏం లేదు కాబట్టి ఇక్కడ ఎంటీ రావాలి. ఎంటీ ఈజ్ నథింగ్ బట్ నెగ్లిజిబుల్. ఆటోమేటిక్గా ఫైల్ నేమ్ అనేది పాపులేట్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్ ఇంతవరకు? డిజైన్ మెయిన్ పార్ట్ అప్పుడు తీసేయచ్చు కదా సార్, అది ఎక్స్టెన్షన్ యూఎస్ఏ ఫోల్డర్లో అలా ఉంచుకున్నా. తీసేసాంగా. ఏది ఇదే? సార్ ఇది తీసేస్తే ఎలా? మళ్ళీ ఇండియా వర్క్ అవ్వదుగా. ఓకే. సో యూఆర్ యూజింగ్ సింగిల్ ఎస్ఎఫ్టిపి రిసీవర్ ఫర్ ఆల్ యువర్ బ్రాంచెస్. ఇక్కడ నుంచి వెళ్తే ఎక్స్టెన్షన్ వెళ్ళాలి, ఇక్కడ నుంచి వెళ్తే ఎక్స్టెన్షన్ వెళ్ళాలి, ఇక్కడ నుంచి వెళ్తే ఎక్స్టెన్షన్ వెళ్ళకూడదు. ఓకే ఓకే. కాబట్టి ఆ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఐఎమ్ యూజింగ్ ఇన్ కంటెంట్ మోడిఫైర్ .json.xml అని. దీంట్లో ఏ ఎక్స్టెన్షన్ లేదు కాబట్టి ఆ ప్లేస్ లో ఎంటీ వెళ్తుంది అనమాట. ఓకే గాట్ ఇట్. ఓకే, సో రిమైనింగ్ ఏది వచ్చినా కూడా యూ నీడ్ టు సెండ్ ద డేటా టు ఈమెయిల్ కాబట్టి విచ్ ఇస్ వన్ మోర్ రిసీవర్. ఇది కూడా ఎస్ఎఫ్టిపి యూజ్ చేస్తానంటే యూ కాంట్ ఏబుల్ టు యూజ్ ఇట్ బికాస్ దిస్ ఈస్ ఎనదర్ ఎస్ఎఫ్టిపి టైప్ అనమాట. అంటే వేరే మెయిల్ అడాప్టర్ కాబట్టి విచ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. యూ నీడ్ టు యూస్ వన్ మోర్ ఎండ్ స్టెప్, వన్ మోర్ రిసీవర్ అండ్ వన్ మోర్ అడాప్టర్ అనమాట. ఓకే, దిస్ ఈస్ వాట్ అవర్ ఇంటర్ఫేస్ ఈస్.
అఖిల్ నిన్న నేను మల్టిపుల్ ఇప్పుడు మల్టిపుల్ లెన్స్ ఎస్ఎఫ్టిపి కనెక్ట్ చేసేది నేను జాయింట్ ఇచ్చి చేశాను అఖిల్. అట్లా చేయొచ్చు అది. జాయింట్ అనే ప్యాలెట్ ఆప్షన్ ఇచ్చి జాయిన్ ఎక్కడ యూస్ చేస్తారు? మల్టిపుల్ ఎస్ఎఫ్టిపి ఎండ్స్ కనెక్ట్ చేయడానికి జాయింట్ అని ఒక ప్యాలెట్ ఆప్షన్ తీసుకున్నాను నేను. అట్లా చేయొచ్చు అఖిల్. నాకు అవుట్పుట్ అయితే రాలేదు. చేయకూడదు. జాయిన్ ఇంకా చెప్పుకోలేదు కదా. ఐ మీన్ అంటే నేను జనరల్ గా చాట్ జీపీటీని అడిగా ఇట్లా చూస్తే అది ఇలా యూస్ చేయండి అని చెప్పింది. సో అందుకనే లేదు, జాయిన్ నేను చెప్తాను. జాయిన్ స్పెసిఫిక్ కేసెస్ లో యూజ్ చేయాలి నేను ఓకే చెప్తాను, బట్ జాయిన్ యూజ్ ఓకే చేయలేదు. సో దిస్ ఈస్ హౌ వీ ఓకే నీడ్ టు డెవలప్ సోర్స్. ఇప్పుడు చూస్తే సింపుల్ గా ఇప్పుడు రిక్వైర్మెంట్ అర్థం చేసుకుంటే మీరు, మనకు ఒక డేటా వస్తుంది, కన్సిస్ట్ ఆఫ్ హ్యూజ్ డేటా, మల్టిపుల్ రికార్డ్స్. ఈచ్ రికార్డ్ ని మనం స్ప్లిట్ చేస్తున్నాం. స్ప్లిట్ చేసి సో దేనికి వెళ్ళాలి అని మనం చెక్ చేయాలి. ఏదర్ యూనిట్ టు గో విత్ అమెరికా ఆర్ ఇండియా, 2 బ్రాంచెస్కి వెళ్ళాలి. సో అమెరికాకైనా వెళ్ళాలి, యుఎస్ వస్తే యుఎస్కి వెళ్ళాలి. అది కాకుండా ఏది వచ్చినా కూడా మనం సిపిఐలో రిస్ట్రిక్ట్ చేసి మెయిల్ పంపించాలి. సో విచ్ యూ నో దిస్ వన్. సో ఇక్కడ మనం రౌటర్కి పంపించి ఫస్ట్ మనం బేస్డ్ ఆన్ ఏ కండిషన్ చెక్ చేసుకుంటున్నాం, అది ఇండియాకి వెళ్ళాలా లేదా యుఎస్ఏకి వెళ్ళాలని బేస్డ్ ఆన్ కరెన్సీ చెక్. కరెన్సీ యా. సో ఇండియా వస్తే ఇండియాకి పంపిస్తాం, అమెరికా వస్తే అమెరికాకి ఏమైనా పంపిస్తాం, బేస్64 ఎన్కోడింగ్ ఫార్మాట్ లో పంపిస్తాం. సో అగైన్ ఇండియాకి పంపించేటప్పుడు దాంట్లో ఒక అమౌంట్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. ఆ ఫీల్డ్ గ్రేటర్ దాన్ 15 లెస్ దాన్ 15 చెక్ చేసుకోవాలి. గ్రేటర్ దాన్ 15 ఓకే ఉంటే XML టు JSON కన్వర్ట్ చేసి పంపాలి. లెస్ దాన్ 15 ఉంటే XML లో పంపాలి. సో విచ్ ఈస్ గుడ్, ఓకే పంపిస్తారు. ఎప్పుడైతే పంపించేటప్పుడు నేను ఏమన్నానంటే, నా రిక్వైర్మెంట్ సింగిల్ ఎస్ఎఫ్టిపి సర్వరే యూజ్ చేయండి, డోంట్ యూజ్ మల్టిపుల్ అన్నాను. సో ఎందుకు ఓకే మల్టిపుల్ అన్నాను, రేపు ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఇంకో కండిషన్ రావచ్చు. సో ప్రతిసారి మనం అన్ని రిసీవర్స్ పెట్టుకోవటం ఇట్స్ నాట్ ఏ బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. సో ఇప్పుడు ఏదైనా సింగిల్ రిసీవరే, సేమ్ ఎస్ఎఫ్టిపి సర్వరే, కానీ ఫోల్డర్ మారుతుంది, ఫైల్ నేమ్ మారుతుంది. సో దానికోసం ఆ ఫోల్డర్ ఏంటి, ఆ ఫైల్ నేమ్ ఏంటి అనేది కంటెంట్ మోడిఫైయర్ యూజ్ చేసుకున్నా. ఈ కంటెంట్ మోడిఫైయర్ ఇక్కడ యూజ్ చేసుకున్న ఎక్స్టెన్షన్ నేను ఎందుకు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, నేను స్టార్టింగ్ లో చెప్పినప్పుడు. సో ఇక్కడ అన్ని యూజ్ చేసుకున్నా, కానీ నేను ఎక్స్టెన్షన్స్ మటుకు ఇక్కడ యూజ్ చేసుకోవాలా. వై, వాట్ ఈస్ ద రీజన్? ఎందుకంటే ఇప్పుడు ఆ పర్టికులర్ బ్రాంచ్ లోనే ఆ వాల్యూ వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. సో ఈ బ్రాంచ్కి వస్తేనే అది జేసన్ ఎక్స్టెన్షన్ వెళ్ళాలి కాబట్టి ఈ బ్రాంచ్ లోనే పెట్టుకున్నాం. సో ఏదైతే మీరు ఈ బ్రాంచ్ లో పెట్టుకుంటారో దీస్ పారామీటర్స్ ఆర్ కండిషన్ వేరియబుల్స్ విల్ నాట్ ఫ్లో టు ద అదర్ బ్రాంచ్. ఎప్పుడైతే రౌటర్ కు ముందు పెట్టుకుంటారో అది కండిషన్ మ్యాచ్ అయితే అది ఆ ఫ్లోలోకి వస్తుంది అనమాట. కానీ అది వచ్చింది ఏంటి అనేది మనం చెక్ చేసుకోలేం కాబట్టి ఐఎమ్ యూజింగ్ ఇన్ దిస్ బ్రాంచ్. సో ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాం, ఎక్స్టెన్షన్ పెట్టి డాట్ చేసాను అని పెట్టా. సో ఇక్కడ డాట్ చేసాను అని పెట్టా. ఐఎమ్ కాలింగ్ ఎక్స్టెన్షన్ ఇన్ ఎస్ఎఫ్టిపి అడాప్టర్. ఓకే. సో ఎప్పుడైతే మనకి ఓకే ఓన్లీ అమెరికాకి మటుకి ఇన్వాయిస్ నెంబర్ వస్తుంది, సో ఈ ఎక్స్టెన్షన్ రాదు. ఈ ఎక్స్టెన్షన్ ప్లేస్ లో ఎంటీ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇన్వాయిస్ నెంబర్ వెళ్తుంది. సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు డెవలప్ దట్ ఇంటర్ఫేస్. ఇస్ ఇట్ క్లియర్ నౌ? ఎస్ ఓకే Yes. Yes. Okay, let's go to the exception subprocess now and let us build. Okay, so let us go to the document again. So మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇన్వాయిసింగ్ డాక్యుమెంట్, సోర్స్ వెల్స్ వార్కో, రిసీవర్ ఎస్ఎఫ్టిపి, బ్యాంక్ ఆఫ్ అమెరికా. యుఎస్డి ఆర్ డాలర్ వస్తే యుఎస్ఏ ఫోల్డర్ పంపించాం, ఐఎన్ఆర్ ఆర్ రూపీ వస్తే ఇండియన్ ఫోల్డర్ పంపించాం. అలా పంపించే ముందు అగైన్ వీ హ్యావ్ చెక్డ్ గ్రేటర్ దెన్ 15 అయితే జేసన్ JSON కింద ప్లేస్ చేసాం, లెస్ దెన్ 1500 ఉంటే .xml కింద ప్లేస్ చేసాం. సో అక్కడితో మన ఇంటర్ఫేస్ అయిపోయింది. సో ఏ ఇంటర్ఫేస్ కైనా విచ్ ఈస్ నథింగ్ బట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్? సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళే చెప్పారు, సో మాకు ఇలా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కావాలి, సో మాకు ఇలా ఈమెయిల్ రావాలి అని. సిపిఐ ప్రాసెసింగ్ ఫెయిల్యూర్. సో ఏదైతే ఇన్ కేస్ యుఎస్ఏ ఫోల్డర్ లో ప్లేస్ చేసేటప్పుడు ఈ రిపోర్ట్కి వెళ్ళాలి, ఈ ఇండియన్ ఫోల్డర్ లో ప్లేస్ చేసేటప్పుడు ఈ రిపోర్ట్కి వెళ్ళాలి, అంటే ఈ ఈమెయిల్కి వెళ్ళాలి అని చెప్పారు. సో విచ్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈస్ ద మెయిల్ కంటెంట్, ఈమెయిల్ కంటెంట్ విచ్ ఇస్. సో ఇలా వెళ్ళాలన్నమాట. హై BOA టీమ్ ప్లీజ్ ఇన్ఫార్మ్ రన్. సో లెట్ మీ కాపీ దిస్ వన్.
ఆల్రెడీ స్టోర్ చేస్తారా? ఓకే, వెరీ గుడ్. సో ఈమెయిల్ అడాప్టర్లోకి వెళ్ళి మనం ఏం చేస్తాం, విచ్ ఇస్ ఇవన్నీ మీకు తెలుసు. సో ఇవన్నీ మీకు తెలుసు. అగైన్ based on the failure, okay, which is good. Let me copy this one. ఓకే, హాయ్ BOUSA టీమ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, బేసిక్గా ఇది మనకి డైనమిక్గా కాల్ చేయాలి. హాయ్ BOUSA కానీ INR కానీ డైనమిక్గా కాల్ చేయాలి. సో రిమైనింగ్ అన్ని కామన్, ప్లీజ్ బీ ఇన్ఫార్మ్డ్ అని చెప్పేసి ఎర్రర్ డీటెయిల్స్ ఇక్కడ హెడర్లో మీరు స్టోర్ చేసుకున్న ప్రతిదీ హెడర్లో అవసరం లేదు, ప్రాపర్టీలో స్టోర్ చేసుకోండి. సో హెడర్ ఎప్పుడు ఏమన్నా వేరియబుల్స్ మనం వేరే ఇంటర్ఫేస్కి వేరే సిస్టమ్స్కి పంపాలి అన్నప్పుడే. సో ఇక్కడ మనం జస్ట్ పేలోడ్ పాపులేట్ చేస్తున్నాం, ఒక డేటాని పాపులేట్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ అవసరం లేదు. సో స్టోర్ ఇన్ ప్రాపర్టీ. సో డైరెక్ట్గా ఇక్కడ దాని ఎక్సెప్షన్ కూడా కాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఎప్పుడైతే ఎర్రర్ వస్తుందో ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ అని ఇక్కడే కాల్ చేస్తే సరిపోతుంది. సో దాన్ని కూడా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎంత మటుకు మన ఇంటర్ఫేస్ని ఆప్టిమైజ్ చేస్తామో అంత బెటర్ అనమాట. ప్రతిదీ స్టోర్ చేసుకొని ఎక్కువ స్టెప్స్ పెడితే పెద్ద ఇంటర్ఫేస్లకు కాదు. ఎందుకంటే వీ నీడ్ టు ఆప్టిమైజ్, ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఎందుకంటే రిసోర్సెస్ కానీ స్టోరేజ్ కానీ మనం తక్కువ ఆక్యుపై చేసుకుంటాం. సో ఈ ఎక్సెప్షన్ కూడా మనం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఎర్రర్ డీటెయిల్స్లో ఎక్సెప్షన్ డాట్ అండ్ మెసేజ్ మీరు కాల్ చేస్తే ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఎర్రర్ వస్తుందో ఇక్కడ పాపులేట్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ స్టెప్, ఈ ఈమెయిల్ పంపించేటప్పుడు USA INR మనం డైనమిక్గా కాల్ చేయాలి. సో వాట్ వీ నీడ్ టు డూ, అగైన్ హెడర్ మనం ఇంకో కంటెంట్ కంటెంట్ మోడిఫైయర్ మోడిఫైయర్ ఓకే. లెట్ మీ గో టు హియర్, వేర్ అవి డైరెక్ట్ కాల్ చేసుకుని ఎక్కడ 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 స్టోర్ చేసుకోవాలి కంటెంట్ మోడిఫైయర్? ఎక్సెప్షన్స్ ప్రాసెస్ దాంట్లోనే స్టోర్ చేసుకో. దేంట్లో? ఎక్సెప్షన్స్ ప్రాసెస్ లోనే కంటెంట్ మోడిఫైయర్ ఇక్కడ. ఎస్, ఓకే, ఏమైనా స్టోర్ చేసుకోవాలి? ఫోల్డర్ డైరెక్టరీ నేమ్ స్టోర్ చేసుకోండి. బట్ అఖిల్ ఇక్కడ స్టోర్ చేస్తే మనకి ఏది ఫెయిల్ అయిందో తెలియదు కదా. కరెక్ట్. సో ఏం చేస్తారు, ఆ పర్టికులర్ USD కానీ ఆ పర్టికులర్ INR సంబంధించిన దాంట్లోనే మనం స్టోర్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో ఏ బ్రాంచ్ లో ఫెయిల్ అయితే ఆ బ్రాంచ్ డేటా ఇక్కడికి వస్తుంది, ఈ బ్రాంచ్ ఫెయిల్ అయితే ఈ బ్రాంచ్ వేరియబుల్స్ ఈ బ్రాంచ్ పారామీటర్స్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ కి వస్తుంది, ఈ బ్రాంచ్ లో ఫెయిల్ అయితే ఈ బ్రాంచ్ వేరియబుల్స్ ఇక్కడికి వస్తుంది, ఈ బ్రాంచ్ ఫెయిల్ అయితే ఈ బ్రాంచ్ డేటా ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ నుంచి ఏ మెసేజ్ ఫెయిల్ అయినా కూడా ఆ డేటా అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. సో యూనిట్ టు స్టోర్ హియర్. సో ఏదో ఫస్ట్ స్టెప్ లో కానీ లేదంటే ఇక్కడ కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ స్టోర్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, సో ఎప్పుడైతే ఇక్కడ ఫెయిల్ అవుతుందో ఇక్కడతో ఆగిపోతుంది ప్రాసెసింగ్. సో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎప్పుడైనా XML టు JSON కన్వర్టర్ ఇష్యూ వచ్చింది, సో ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ ఫ్లో అవ్వు, ఇక్కడ వరకు ఏదైతే పాపులేట్ అయినాయో ఆ వాల్యూసే పాపులేట్ అవుతాయి అనమాట. సో దీస్ కంటెంట్ మోడిఫైర్ షుడ్ బి ప్లేస్డ్ బిఫోర్ యువర్ XML టు JSON. Okay, when you're developing, please place this one before. For now I'm using here. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ అగైన్ యాడ్ చేసి ఇక్కడ మనం ఒకటి పెడతాం. సో లెట్స్ సే I will keep this as an address constant BOA INR again ఇక్కడ అడ్రస్ అన్నిటికీ సేమ్ నేమ్ ఉంటుంది, అడ్రస్ BOA INR కాన్స్టెంట్ పెట్టుకొని. సో ఈ రెండు ఎక్స్టెన్షన్స్ అనే కంటెంట్ మోడిఫైయర్లో అగైన్ ఐఎమ్ యూజింగ్ స్టోరింగ్ వన్ మోర్ వాల్యూ విచ్ ఈస్ కాల్డ్ అడ్రస్. సో BOA INR బికాస్ 2 branches ఆర్ రిలేటెడ్ టు INR. సో ఇది మనం USA ఫోల్డర్ కాబట్టి అగైన్ ఐ విల్ స్టోర్ వన్ మోర్ హియర్, అడ్రస్ కాన్స్టెంట్స్ BOA USA అని పెట్టుకున్నాం. సో ఎప్పుడైతే ఈ బ్రాంచ్కి ఫెయిల్ అవుతుందో, ఎప్పుడైతే ఈ బ్రాంచ్ ఫెయిల్ అవుతుందో, లేదు ఈ బ్రాంచ్ ప్రాసెస్ ఫెయిల్ అవుతుందో,
ఆటోమేటిక్గా మన ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఇన్ యువర్ ఐఫ్లో ఆటోమేటిక్గా అది ఎక్కడైనా కావచ్చు. సో ఇక్కడ ఫెయిల్ అయితే మనం ఏం చేయలేం. బట్ ఇన్ కేస్ మన రిక్వైర్మెంట్ ఏంటి, ఎక్కడ ఫెయిల్ అయితే, ఏ బ్రాంచ్ దగ్గర అయితే ఫెయిల్ అవుతుందో, ఎస్ఎఫ్టిపికి పంపడానికి ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో, ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఆ డేటా అనేది పంపాలన్నమాట. సో అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తాం, సో యూ విల్ కాల్ దిస్ డేటా ఇక్కడ మెయిల్లోకి వెళ్ళి, సో మన ప్రాసెసింగ్లోకి వెళ్తే ఇక్కడ IBOA USA అని ఉంది, కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం ఇప్పుడు ప్రాపర్టీ డాట్ అడ్రస్ ప్రాపర్టీ డాట్ అడ్రస్. సో BOA US అని పడుతుంది, BOA INR అని పడుతుంది, లేదంటే BOA INR అని పడుతుంది. ఏ క్యాపిటల్ సార్ ఏ క్యాపిటల్ ఏ క్యాపిటల్ సార్ అడ్రస్. సో BOA INR file ఇదంతా అవసరం లేదు. ప్లీజ్ బి ఇన్ఫార్మడ్ బిలో ఇన్వాయిస్ ఫెయిల్డ్ విత్ అని ఇవన్నీ మీరు ఆల్రెడీ స్టోర్ చేసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ హెడర్ డాట్ అని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా యూ కెన్ కాల్ exception dot message. So which is good. ఇంకో ఏ తీసేసండి డబుల్ ఏ Which is good. So ఇక్కడతో మీ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అయిపోయింది. లెట్ us go to the document again. సో టు ఈమెయిల్ ఏది ఫెయిల్ అయితే ఈ యూఎస్ఏ ఫోల్డర్లో ప్లేస్ చేసేటప్పుడు ఫెయిల్ అయితే ఈ ఈమెయిల్కి వెళ్ళాలి, లేదంటే ఈ ఈమెయిల్కి వెళ్ళాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాసెస్, వాట్ ఈస్ ద స్టెప్స్? మనం మెయిల్ కూడా స్టోర్ మెయిల్ చేసుకోవాలి. కాన్ఫిగరేషన్ సో కనెక్షన్లోకి వెళ్తే ఇక్కడ టు అడ్రస్లో యూఎస్ఏ ఫెయిల్ అయితే యూఎస్ఏకి వెళ్ళాలి. దీంతో పాటు కామన్గా ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది సపోర్ట్ టీమ్. సో సపోర్ట్ టీమ్తో పాటు యూఎస్ఏ ఫెయిల్ అయితే యూఎస్ఏకి వెళ్ళాలి, లేదు అంటే INR ఫెయిల్ అయితే INRకి వెళ్ళాలి. ఇది ఎలా చేస్తాం? ఆ మెయిల్ అడ్రస్ మనం కంటెంట్ మాడిఫైర్లో స్టోర్ చేసుకుంటాం సార్. Again you need to go to the property. Again you need to use one more to email constant lo, let's say INR support. Property to email INR support. నెక్స్ట్ USA ఫోల్డర్లో ప్లేస్ అయ్యేటప్పుడు అగైన్ ఇక్కడ నుంచి మనం ఇంకో వేరియబుల్ స్టోర్ చేసుకుంటాం. టు ఈమెయిల్ కాన్స్టాంట్ USA @support. సో ఏదైనా ఫెయిల్ అయినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాంచ్లో ఫెయిల్ అయినప్పుడు ESFTP దగ్గర ఫెయిల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫైల్ వచ్చింది, సో మనం INR మ్యాచ్ అయింది, గ్రేటర్ దాన్ 15 ఉంది, XML to JSON కన్వర్ట్ అయింది. పంపించేటప్పుడు దేర్ ఈస్ అన్ ఎండ్ రీజన్తో ఒక రీజన్తో SFTP దగ్గర ఫెయిల్ అయింది. ఆటోమేటిక్గా మన ఎక్సెప్షన్స్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. ఎప్పుడైతే ఈ INR డేటా పంపించేటప్పుడు INR రిలేటెడ్ డేటా పంపించేటప్పుడు INR టీమ్ వాళ్ళకి పంపాలి మెయిల్. అలాంటి కేసెస్లో మనం ప్రతి బ్రాంచ్లో మనం ఒక వాల్యూని స్టోర్ చేసుకున్నాం INR ఈమెయిల్ అని. సో అది ఇక్కడ మనం కాల్ చేస్తాం. సో support.com ఇది కామన్ ఈమెయిల్. దీంతో పాటు we need to call INR team property dot to email. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఫెయిల్ అయితే ఈ వాల్యూస్ ఎప్పుడైనా ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అయినప్పుడు ఆ పర్టికులర్ వాల్యూ వరకు వచ్చే హెడర్స్, ఆ పర్టికులర్ వాల్యూ అంటే ఫెయిల్ అయిన ఆ స్టెప్ దాకా వచ్చే వాల్యూస్, ప్రాపర్టీస్ అవన్నీ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్లో ట్రిగర్ అవుతాయి అనమాట, ప్రాసెస్ అవుతాయి. ఆటోమేటిక్గా ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి ఈ బ్రాంచ్లో ఉన్న డేటా అంతా ఇక్కడికి వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ ఫెయిల్ అయితే ఈ బ్రాంచ్లో ఉన్న డేటా అంతా ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ నేనేం స్టోర్ చేసుకోవాలా ఏ ఎక్స్టెన్షన్, కానీ ఇక్కడ ఫెయిల్ అయితే ఇన్ కేస్ ఈమెయిల్ దగ్గర ఫెయిల్ అయినా కూడా ఈ ఈమెయిల్కి కామన్ ఈమెయిల్కి వెళ్తుంది. ఇట్ విల్ నాట్ సెండ్ టు ఎనీ టు ఈమెయిల్ ఆర్ INR టీమ్కి కానీ ఆ టీమ్కి కానీ పంపరు. ఇన్స్టెడ్ ఇట్ విల్ సెండ్ టు ఓన్లీ సపోర్ట్ టీమ్కే పంపిస్తారు అనమాట. అర్థమైందా రిక్వైర్మెంట్? సార్ ఫ్లవర్ బ్రాకెట్ మిస్ అయింది ప్రాపర్టీ తోటి టు ఈమెయిల్. నేను టెస్ట్ చేయను బికాస్ ఇవన్నీ రాంగ్ డీటెయిల్స్.
సెటప్ అంతా నేను మళ్ళీ చేయాలి. సో దట్స్ ద రీజన్. మీరు డెవలప్ చేయండి, టెస్ట్ చేయండి, ఎండ్ టు ఎండ్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. యూ స్టిల్ హ్యావ్ క్వశ్చన్స్. సో ఇంతవరకు పర్ఫెక్టా ఈ రిక్వైర్మెంట్? అంటే ఎట్ ద ఎండ్ ఈ క్లాస్ అయిపోయేసరికి మీరు ఆలోచించిన సొల్యూషన్ మనం చేసిన సొల్యూషన్ కంప్లీట్ డిఫరెంట్ ఉందా లేదా? ఇప్పుడు సార్ ఇక్కడ ఎస్ సార్ ఎక్సెప్షన్ ఉందండి. ప్రాసెస్ లో కంటెంట్ మాడిఫైర్ అవసరం లేదు కదా? ఇక్కడ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ లో కంటెంట్ మోడిఫైర్ అవసరం లేదు. సో ఇక్కడ మీరు ఎప్పుడు యూస్ చేస్తారు? ఇన్ కేస్ ఆ బాడీ ప్రాసెసింగ్ లో కాకుండా మీకు కావాల్సిన బాడీ ఇక్కడ కాల్ చేసుకొని అక్కడ ఇన్డాట్ బాడీ కాల్ చేసుకోవచ్చు. అలా మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు ఏం ఫెయిల్ అయింది మనం మానిటర్ సెక్షన్ లోకి వెళ్ళి చూడాలి. కాబట్టి ఆ ఎంపీఎల్ లాగ్స్ కూడా ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, ఏ ఇన్వాయిస్ నెంబర్. సో మనకు ఒక హెడర్ ఉంటుంది, SAP_. అప్లికేషన్ ఐడి ఆర్ఎల్స్ మనకి SAP కస్టమ్ మెసేజ్ రాయడానికి ఏంటి, వాట్ ఈస్ ద హెడర్ కస్టమ్ ఫర్ కస్టమ్ మెసేజ్? మెసేజ్ టైప్. మెసేజ్ టైప్ పెట్టేసి, సో ఆల్రెడీ మీరు ఇన్వాయిస్ నెంబర్ ఎక్కడో స్టోర్ చేసుకున్నారు కదా. వాట్ యూ నీడ్ టు డూ ఇస్, సో ఆ ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మన ఎక్స్ప్రెషన్స్ అంటే ఇలా మన క్యామెల్ ఎక్స్ప్రెషన్స్ ఇవి కాల్ చేసుకోవడానికి ఎక్స్ప్రెషన్స్. సో ఆ ఇన్వాయిస్ నెంబర్ మీరు ఆల్రెడీ స్టార్టింగ్ లో కాల్ చేసుకున్నారు. సో ఇన్వాయిస్ నెంబర్ క్లోజ్ failed in CPI. సో ఆర్ఎల్స్ _error ఆటోమేటిక్గా పెడితే ఈ మెసేజ్ టైప్లో ఇన్వాయిస్ నెంబర్ పాపులేట్ అయ్యి ఓకే ఇన్ని అవుట్ ఆఫ్ 100 రికార్డ్స్లో ఒక రికార్డ్ ఫెయిల్ అయింది కాబట్టి అది ఇక్కడ పాపులేట్ అవుతుంది అనమాట. సో మల్టిపుల్ అయితే మనం ఏం చేయలేం. ఇన్ కేస్ సింగిల్ అయినప్పుడు వీ కెన్ స్టోర్ ఇట్. కానీ ఎన్ని ఫెయిల్ అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 1 by 1 ఫెయిల్ అయింది, 1 by 1 పంపించడం ఎర్రర్. సో 100 రికార్డ్స్ వచ్చాయి, 100 రికార్డ్స్ పంపించేటప్పుడు ఫెయిల్ అయినప్పుడు 100 ఈమెయిల్స్ పంపిస్తాం. మనం ఒక డేటా వస్తుంది కదా అని ఒక ఈమెయిల్ పంపం, ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నాం. వన్స్ యూ స్ప్లిట్ ద డేటా దట్ ఈస్ ఇండివిజువల్ మెసేజ్. ఇంకా స్ప్లిట్ అయిన తర్వాత ఎన్ని మెసేజెస్ ఉంటే దోస్ ఆర్ ఇండివిజువల్ మెసేజెస్. ఎక్కడ ఫెయిల్ అయినా కూడా అన్ని ఈమెయిల్స్ వెళ్తాయి అనమాట. సో ఇక్కడ నుంచి మనకి డేటా వస్తుంది. ఫస్ట్ స్ప్లిట్ చేసుకుంటున్నాం, స్ప్లిట్ చేసుకున్న తర్వాత వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నాం. ఎందుకు ఇక్కడే స్టోర్ చేసుకోవాలి? బికాస్ ఐ వాంట్ టు చెక్ ద కండిషన్ బిఫోర్ సెండింగ్ టు డైరెక్ట్లీ టు ద BOA, IRNR ఆర్ USA పంపించేటప్పుడు. సో ఏ ఫోల్డర్ పంపాలి, ఏ నేమ్తో పంపాలి అని నాకు బిజినెస్ రూల్స్ ఉన్నాయి. సో కాబట్టి కరెన్సీతో చెక్ చేసుకుంటున్నాను. INR ఉంటే INR ఫోల్డర్కి వెళ్ళాలి, ఇంకోటి ఉంటే ఇంకో ఫోల్డర్కి వెళ్ళాలి. అగైన్ INR పంపించేటప్పుడు వాల్యూస్తో నేను చెక్ చేసుకోవాలి. ఉంటే XML లో పంపాలి, గ్రేటర్ దాన్ ఉంటే JSON లో పంపాలి, లెస్ దాన్ ఉంటే XML లో పంపాలి. కాబట్టి అగైన్ ఐఎమ్ యూజింగ్ వన్ మోర్ రౌటర్ హియర్. సో యూఎస్ఏకి అయితే డైరెక్ట్గా BOAకి base64 ఎన్కోడర్ కాబట్టి డైరెక్ట్ పంపించేస్తున్నాం. సో ఇలా మనం అన్ని సింగిల్ ఎండ్కే కనెక్ట్ చేసాం. ఏదైనా లాస్ట్కి ఎండ్కే కనెక్ట్ అవ్వాలి. కాబట్టి ప్రతి ఎన్ని స్టెప్స్ అయినా ఎండ్కి కనెక్ట్ అవ్వచ్చు. కానీ ఎండ్కి ఒక రిసీవరే ఉంటుంది ఎప్పుడు. నేను ఇక్కడ నుంచి ఇంకో రిసీవర్ పంపిస్తానంటే యూ కాంట్. ఆల్వేస్ ఎండ్ విల్ కనెక్ట్ టు రిసీవర్ విత్ సింగిల్ అడాప్టర్. సో వీటన్నిటికీ ఒకటే అడాప్టర్ SFTP సర్వర్. కానీ డిఫరెంట్ డైరెక్టరీస్ కావచ్చు, డిఫరెంట్ ఫైల్ నేమ్స్ కావచ్చు, డిఫరెంట్ సర్వర్స్ కావచ్చు, డిఫరెంట్ అథెంటికేషన్స్ కావచ్చు. సో ఎవ్రీథింగ్ వీ కెన్ కాల్ డైనమికల్లీ. సో ఎలా కాల్ చేస్తాం? విత్ హెల్ప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆర్ హెడర్స్. సో మోస్ట్గా ప్రాపర్టీస్ యూజ్ చేయండి. ఏమేమి డీటెయిల్స్ చేంజ్ అవుతున్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ కాల్ చేసుకోండి. సో యూనిట్ టు కాల్ విత్ ద సేమ్ నేమ్. ఎప్పుడు మనం ఇలాంటి సినారియోస్కి వెళ్తాం? సింగిల్ SFTP సర్వర్ విత్ ద అంటే సేమ్ SFTP సర్వర్స్ ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్తాం అనమాట ఇలాంటి కేసెస్కి. సో అగైన్ యూనిట్ టు యూస్ సేమ్ నేమ్ హియర్. ఎక్స్టెన్షన్స్లో సేమ్ నేమ్ యూస్ చేశాను. ఎందుకంటే నేను డిఫరెంట్గా యూస్ చేస్తాను. I will use different ext1, ext2, ext3 అంటే యూ కాంట్ కాల్ ఆల్ దోస్ డీటెయిల్స్ ఇన్ సింగిల్ SFTP సర్వర్. అవన్నీ డీటెయిల్స్ మీరు సింగిల్గా కాల్ చేయలేరు. అందుకే సేమ్ నేమ్తో నేను పాపులేట్ చేసుకున్నాను అనమాట. సో దట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఏంటి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్? ఎప్పుడైతే మన ఇంటర్ఫేస్లో ఫెయిల్ అవుతుందో ఆ ఇంటర్ఫేస్లో ఫెయిల్ అయిన డేటా అనేది ఈమెయిల్ రూపంలో వీ నీడ్ టు ఇన్ఫార్మ్ దెమ్. సో ఎలా ఇన్ఫార్మ్ చేస్తారు? ఈమెయిల్ అనేది ఈ డేటా అనేది మనం ఈ INR ప్రాసెస్ చేస్తే INR ఫెయిల్ అయితే INR టీం వాళ్ళకి, USA ప్రాసెస్ చేసేటప్పుడు USA ఫెయిల్ అయితే USA టీంకి మనం పంపాలి. సో ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ఏంటంటే నాట్ ఓన్లీ ద ఎర్రర్, ఎక్కడైనా ఫెయిల్ అయితే ఇది ట్రిగర్ అవ్వడమే కాకుండా అక్కడ వరకు వచ్చే పేలోడ్, అక్కడ వరకు వచ్చే ప్రాపర్టీస్, అక్కడ వరకు వచ్చే హెడర్స్, ఎవ్రీథింగ్ ఇట్ విల్ కమ్ టు హియర్. ఈ ఎర్రర్ స్టార్ట్ దగ్గరకు వచ్చి ఫ్లో అవుతాయి అనమాట.
సో ఆటోమేటిక్గా మనం ఇక్కడ 2 ఈమెయిల్స్ ఇవన్నీ కాన్ఫిగర్ చేసుకున్నాం కాబట్టి ఈ బ్రాంచ్ ఫెయిల్ అయితే ఈ బ్రాంచ్ డేటా వస్తుంది, ఈ బ్రాంచ్ ఫెయిల్ అయితే ఈ బ్రాంచ్ డేటా వస్తుంది, ఈ బ్రాంచ్ ఫెయిల్ అయితే ఈ బ్రాంచ్ డేటా వస్తుంది. సో ఆటోమేటిక్గా ఆ వచ్చే ప్రాపర్టీస్లో మనకు కావాల్సిన ప్రాపర్టీని మనం ఈమెయిల్ అడాప్టర్లో యూస్ చేసుకుంటాం 2 అడ్రస్లో. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. సార్ వచ్చిన డౌట్, ఇట్లా ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్లో మనం ఎర్రర్ స్టార్ట్ అండ్ ఎర్రర్ ఎండ్ పెడతాం కదా, కానీ ఎండ్ మెసేజ్ పెడితే ఎండ్ మెసేజ్కు అండ్ ఎర్రర్ ఈవెంట్కి డిఫరెన్స్? సో ఎప్పుడైనా ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇఫ్ ఎనీవన్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఎర్రర్ ఎండ్కి ఎండ్కి? ఎండ్ పెడితే Success ఐఫ్లో అయిన కంప్లీట్ message. అయిపోయింది. ఎండ్కి ఐఫ్లో పాస్ అయిపోతుంది. ఎర్రర్ అని Error పెడితే అయ్యేది. ఫెయిల్ అనేది ఎక్కడ మనకి ఫెయిల్ ఐఫ్లో అనేది ఫెయిల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో మనం ఎప్పుడైతే ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్లో ఎండ్ పెడతామో, సో ఈవెన్ దో దేర్ ఈస్ ఎ ఫెయిల్యూర్, మన ఐఫ్లో ఫెయిల్ అయింది, ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అయింది, ఫైనల్ స్టేటస్ మానిటరింగ్ సెక్షన్లోకి వెళ్ళి మీరు ఆ మెసేజ్ చెక్ చేస్తే కంప్లీటెడ్ స్టేటస్లోనే ఉంటుంది. అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనే స్టేటస్లో ఉంటుంది. లేదు ఫెయిల్ అయిన కేసు ఈమెయిల్ పంపించి నా మెసేజ్ కూడా నేను ఫెయిల్డ్ స్టేటస్లో పెట్టాలి ఫర్ అవర్ టీమ్ ఐడెంటిఫికేషన్, మన ఐడెంటిఫికేషన్ కోసం ఎన్ని ఫెయిల్ అయినాయో మనకు తెలియాలి. అలాంటి కేసెస్లో యూనిట్ టు రిమూవ్ దిస్ ఎండ్ స్టెప్ తీసేసి ఆల్వేస్ యూనిట్ టు రీప్లేస్ విత్ ఎర్రర్ ఎండ్ ఈవెంట్. సో ఎప్పుడైతే ఇక్కడ ఎర్రర్ ఎండ్ ఈవెంట్ ఉంటుందో, వెన్ ఎవర్ దేర్ ఈస్ ఎ ఫెయిల్యూర్ యువర్ మెసేజ్ స్టేటస్ విల్ బి ఫెయిల్డ్ స్టేటస్. సో whenever there is an end step, whenever there is a failure, even though there is a failure in your interface, your status will be completed. ఓకే సార్, అర్థమైంది. సార్ ఒక్కసారి మెయిల్ కన్ఫిగరేషన్ ఒక్క చెప్పరు సార్, ఎక్సెప్షన్ సబ్స్క్రిప్షన్ ఒక్కసారి. ఇది 2 అడ్రస్. ఎస్ సార్, అక్కడ కన్ఫిగరేషన్ ఎక్సెప్షన్లో. ఓకే, సో మన రిక్వైర్మెంట్ ఏంటి, ఈ ఇంటర్ఫేస్లో ఏది ఫెయిల్ అయినా కూడా మెయిల్ వెళ్ళాలన్నమాట. సో ఎవరికి Yes, sir. మెయిల్ వెళ్ళాలి? ఒక సపోర్ట్ టీమ్కి మెయిల్ వెళ్ళాలి, విచ్ ఇస్ కామన్ ఈమెయిల్ ఐడి. సపోర్ట్ టీమ్కి మెయిల్ వెళ్ళాలి కాబట్టి మనం లేకపోతే మనకి ఎలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏ బ్రాంచ్ దగ్గర ఫెయిల్ అయినా, సో ఇండియన్ బ్రాంచ్లో ఫెయిల్ అయినా, కరెన్సీ బ్రాంచ్లో ఫెయిల్ అయినా, అదర్ కరెన్సీ బ్రాంచ్లో ఫెయిల్ అయినా మనం ఒక ఈమెయిల్ పంపాలి. సో ఆ ఈమెయిల్ ఏం పంపాలి? సో ఆల్రెడీ మనకి డీటెయిల్స్ ఉన్నాయి. సో ఈ ఫార్మాట్లో పంపాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు పంపాలి. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని స్టోర్ చేసుకొని డైనమిక్గా కాల్ చేసుకుంటారు. ఇన్వాయిస్ నెంబర్ హైఫన్ ప్రాపర్టీ డాట్ స్టోర్ చేసుకున్న వాల్యూ, ప్రాపర్టీ డాట్ ఇన్వాయిస్ డేట్, ప్రాపర్టీ డాట్ కస్టమర్ ఐడి, ప్రాపర్టీ డాట్ టోటల్ అమౌంట్, ఇవన్నీ మీరు కాల్ చేసుకుంటారు. ఇక్కడ ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ అని కాల్ చేసుకుంటారు. ఇంతవరకు క్లియర్ కదా? ఎస్ సార్. సో దీంతో పాటు ఏంటి అంటే వన్ మోర్ మనకి లాజిక్ ఏంటి అంటే, ఏది ఫెయిల్ అయితే యూఎస్ఏ ఫోల్డర్లో ప్లేస్ అయ్యేటప్పుడు ఈ మెయిల్ పంపాలి 2 అడ్రస్, ఈ ఫోల్డర్ ప్లేస్ అయ్యేటప్పుడు ఈ అడ్రస్ పంపాలి. సో అప్పుడు ఏం చేస్తాం, బేసిక్గా ఇఫ్ యూ సీ యువర్ డిజైన్, ఏ బ్రాంచ్ దగ్గర ఫెయిల్ అయితే ఆ బ్రాంచ్కి 2 అడ్రస్ ఉంటుంది అనమాట. అంటే ఐఎన్ఆర్కి డిఫరెంట్ 2 అడ్రస్, యూఎస్ఏకి డిఫరెంట్ 2 అడ్రస్. కాబట్టి ఎక్కడ ఫెయిల్ అయినా ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుందంటే, వేర్ ఎవర్ ద ఫెయిల్యూర్ ఈస్, ఎక్కడ ఫెయిల్ అయినా కూడా ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. బికాస్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ఆల్వేస్ విల్ స్టార్ట్ విత్ ఎర్రర్ స్టార్. నేను వేరే ఈవెంట్తో స్టార్ట్ చేస్తానంటే దేర్ ఈస్ నో, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ స్టార్ట్ తీసేసి మీరు స్టార్ట్ మెసేజ్ పెట్టారు. సో యూ కాంట్ ఏబుల్ టు ప్లేస్ ఇట్, యూ కాంట్ ఏబుల్ టు కాన్ఫిగర్ ఇట్, బికాస్ ఆల్వేస్ ఎక్సెప్షన్ అంటేనే ఎర్రర్. ఇట్ విల్ స్టార్ట్ విత్ ఎర్రర్ స్టార్ట్ ఈవెంట్. ఎప్పుడైతే మీ ఐఫ్లోలో ఎర్రర్ ఉంటుందో ఆటోమేటిక్గా మీ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. సో మన ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో లాజిక్ ఎలా రాస్తాం, దిస్ ఈస్ ద మెయిన్ డిజైన్. మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం లాజిక్ రాస్తాం. సో ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ కూడా కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్సే. ఇది కూడా మీకు ఒక బ్రిడ్జ్ ఉంది, మీకు కావాల్సిన రిసీవర్స్ ఉన్నాయి, మీకు కావాల్సిన అడాప్టర్స్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎలా డిజైన్ చేయాలనేది మనం దీంట్లో డిజైన్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏంటి, మనం బేసిక్గా ఏమన్నా ఫెయిల్ అయితే మనం ఈమెయిల్ పంపాలి. సో ఎర్రర్ స్టార్ట్ అయింది, సెండ్ స్టెప్ ఈజీఎస్ సింక్రనస్, సో మనం మెయిల్ పంపించాం. కానీ దీంతో పాటు మెయిల్ పంపటమే కాకుండా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏ బ్రాంచ్ దగ్గర ఫెయిల్ అయితే ఆ బ్రాంచ్ ఈమెయిల్ అడ్రస్ వెళ్ళాలి, 2 ఈమెయిల్ అడ్రస్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనకు ఒక డేటా వచ్చింది, యూఎస్ఏ ఫోల్డర్ నుంచి మనకి రిసీవర్ పంపించేసాం. సో బాగానే రన్ అవుతుంది. ఒక వన్ ఫైన్ డే ఏమవుతుందంటే వీళ్ళ సర్వర్ డౌన్లో ఉంది, మనకు తెలియదు సర్వర్ డౌన్లో ఉంది, కానీ మన ఫైల్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో
సో ఇక్కడ ఫెయిల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ వచ్చేటప్పుడు యుఎస్ఎఫ్ బ్రాంచ్ నుంచి వెళ్ళేటప్పుడు ఎస్ఎఫ్టిపి దగ్గర ఫెయిల్ అయితే మనం ఏం చేయాలంటే ఆ యుఎస్ఏ టీంకి మెయిల్ చేయాలి. సో ఎప్పుడైనా ఇక్కడ ఫెయిల్ అయితే అక్కడ వరకు వచ్చే పారామీటర్స్ అక్కడ వరకు వచ్చే పేలోడ్స్ అన్ని ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్కి వస్తాయి. కాబట్టి ఇక్కడ నేను ఒక కంటెంట్ మోడిఫైయర్లో ఒక టు ఈమెయిల్ అనే ఒక వేరియబుల్ పెట్టుకొని దీన్ని వాల్యూ ఇచ్చుకున్నా ఈమెయిల్ అడ్రస్. సో ఎప్పుడైతే ఈ బ్రాంచ్లో ఫెయిల్ అవుతుందో ఈ టు ఈమెయిల్ అడ్రస్ ఫోల్డర్స్ ఇవన్నీ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ కూడా ట్రిగర్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడ కూడా వస్తాయి. సో ఆటోమేటిక్ ఈ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మన కాన్ఫిగరేషన్లో ప్రాసెసింగ్లో ఐఎమ్ కాలింగ్ దట్ ప్రాపర్టీ డాట్ అడ్రస్. సో ఆటోమేటిక్గా ఈ యుఎస్ఏ ఫెయిల్ అయితే యుఎస్ఏ అడ్రస్ వస్తుంది, ఐఎన్ఆర్ ఫెయిల్ అయితే ఐఎన్ఆర్ అడ్రస్ వస్తుంది, బిఓఏ యుఎన్ఆర్ వస్తుంది, బిఓఏ ఐఎన్ఆర్ వస్తుంది, బిఓఏ యుఎస్ఏ అని వస్తుంది, స్పేస్ టీమ్ కింద వస్తుంది అనమాట. ఐ బిఓఏ యుఎస్ఏ టీమ్, ఐ బిఓఏ ఏఎన్ఆర్ టీమ్, ఐఎన్ఆర్ టీమ్. సో ఏది రాకపోయినా సో కామన్ ఈమెయిల్ అడ్రస్కి వెళ్ళాలి విచ్ ఇస్ హై టీమ్ విచ్ ఇస్ కామన్ తీసుకోండి. ఓకే ఇవన్నీ ఎక్కడైనా ఫెయిల్ అయితే మనం ఇన్ కేస్ ఎక్కడ ఫెయిల్ అయినా కూడా ఇన్ కేస్ ఇక్కడ ఫెయిల్ అయింది సో యుఎస్ఏకి వెళ్ళలేదు, లేదు అంటే వేరే టీంకి వెళ్ళలేదు, స్టార్టింగ్లో ఫెయిల్ అయింది, ఆటోమేటిక్గా ఇట్ విల్ సెండ్ టు దిస్ కామన్ ఈమెయిల్. దిస్ ఈస్ ద హార్డ్ కోడెడ్ వన్ అనమాట. సో ఇలా మనం కాన్ఫిగర్ చేసుకొని యూనిట్ టు డిజైన్. సో ఇవన్నీ ఎండ్ టు ఎండ్ ఈరోజు టైం తీసుకొని ఒకసారి ఎండ్ టు ఎండ్ డెవలప్ చేసి ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి యాజ్ పర్ ద డాక్యుమెంట్. సో ఇలానే ఉంటాయి కేసెస్. సో రియల్ టైంలో సేమ్ ఇది ఇంకా కొంచెం యావరేజ్ అనమాట. దీనికి కొంచెం కాంప్లెక్స్ ఐఫ్లోస్ కూడా వస్తాయి. ఇంకా మొన్న వరకు మనం చేసింది పాస్ త్రూ సినారియోస్, వచ్చిన డేటా వచ్చినట్టు పంపటం, స్ప్లిట్ చేసి పంపటం, రౌట్ చేసి పంపటం. సో ఇక్కడ మీరు స్ప్లిట్ చేశారు, రౌట్ చేశారు, కన్వర్ట్ చేశారు, ఎన్కోడ్ చేశారు, అండ్ ఆల్సో యు ఆర్ కాలింగ్ ఆల్ ద వాల్యూస్ డైనమికల్లీ. సో ఎస్ఎఫ్టిపిలో చూస్తే ఎవ్రీథింగ్ మీరు డైనమిక్గా కాల్ చేస్తున్నారు. సో విచ్ ఇస్ డైరెక్టరీ డైనమిక్, ఫైల్ నేమ్ డైనమిక్. సో లేదు ఒక్కొక్క సర్వర్కి ఒక్కొక్క బ్రాంచ్కి డిఫరెంట్ సర్వర్ ఉన్నా కూడా దీన్ని కూడా డైనమిక్గా కాల్ చేసుకోవచ్చు. కానీ వన్ థింగ్ ఏంటంటే ఇవన్నీ మీరు చేసేటప్పుడు ఆల్ ద పారామీటర్స్ షుడ్ బి ఎక్స్టర్నలైజ్డ్. రేపు ఎప్పుడైనా చేంజ్ చేయాల్సి వస్తే మళ్ళీ మనం ఎడిట్ చేసి వర్షన్ చేంజ్ చేసే బదులు ఆల్ దీస్ పారామీటర్స్ షుడ్ బి ఎక్స్టర్నలైజ్డ్. ఇట్స్ క్లియర్? సో డెవలప్ చేయండి. టుమారో మీకు ఏమంటావు, రేపు సండే కదా, విల్ మీట్ ఆన్ మండే. సో ఎవరైతే డెవలప్ చేయలేదో ఆల్రెడీ డెవలప్ చేసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి ఆలోచించి ఎలా రీడిజైన్ చేయొచ్చు, ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు, ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు. సో నా అప్రోచ్ ఇది, నేనైతే ఇలా చేస్తాను. సో మీ అప్రోచ్ మల్టిపుల్ రిసీవర్స్ అలా కూడా చేయొచ్చు, బట్ దట్ విల్ నాట్ బి చూడటానికి క్లమ్జీగా ఉంటుంది అనమాట. సో ప్రతిదీ మనం డిజైన్ చేసేటప్పుడు సింపుల్ ఫైల్లో చేయాలి, ఒకరికి ఈజీగా అర్థం అవటం కోసం. ఒకేసారి మనకు అన్ని మెసేజెస్ రావు కదా, ఒకేసారి అన్ని ఎస్ఎఫ్టిపి సర్వర్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు, ఏదో ఒకటే బ్రాంచ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దానికోసం ప్రతిసారి సింగిల్ మల్టిపుల్ ఎస్ఎఫ్టిపి సర్వర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్రాంచ్కి వస్తే ఎస్ఎఫ్టిపికి వెళ్తుంది, ఈ బ్రాంచ్కి వచ్చినా ఎస్ఎఫ్టిపికి వెళ్తుంది, ఈ బ్రాంచ్కి వచ్చినా ఎస్ఎఫ్టిపికి వెళ్తుంది. ఇక్కడ కండిషన్ సింగిల్ ఎస్ఎఫ్టి. నా రిక్వైర్మెంట్ సింగిల్ ఎస్ఎఫ్టిపి సర్వర్. మరి మల్టిపుల్ ఎస్ఎఫ్టి రావాలంటే ఎలా ఉంటుంది సార్? రిక్వైర్మెంట్ చేంజ్ ఎలా ఉంటుంది? మల్టిపుల్ ఎస్ఎఫ్టిపి సర్వర్స్ అంటే ఇదే యూ నీడ్ టు యూస్ వన్ మోర్ ఎండ్ స్టెప్. ప్రతిదీ ఎండ్ స్టెప్కి వెళ్ళి ఎస్ఎఫ్టిపికి పంపిస్తాం ఇంతకుముందు చేసినట్టు. కానీ ఎవరు మల్టిపుల్ రిసీవర్స్ యూజ్ చేయండి, మల్టిపుల్ ఎస్ఎఫ్టిపి సర్వర్స్ యూజ్ చేయండి, ఇన్ని ఎస్ఎఫ్టిపి సర్వర్స్ యూజ్ చేయండి అని ఎవరు చెప్పరు. సో దే విల్ టెల్ ఓకే ఇవి కండిషన్స్, ఒకటే సర్వర్ ఫైల్ నేమ్ మారుతుంది లేదంటే డైరెక్టరీ మారుతుంది బేస్డ్ ఆన్ ద కండిషన్. సో ఈ డేటా వస్తే ఈ ఫైల్ నేమ్ వెళ్ళాలి, ఈ డేటా వస్తే ఈ ఫైల్ నేమ్ వెళ్ళాలి అన్నప్పుడు ప్రతిసారి మనం రిసీవర్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కండిషన్స్ తెలుసుకొని సింగిల్ ఎస్ఎఫ్టిపిని ఆ ఫైల్ నేమ్ అవన్నీ డైనమిక్గా మనం కాల్ చేసుకోవచ్చు. సో ఇది రియల్ టైమ్ సినారియో అండి. సో మీరు ఇంటర్వ్యూస్లో ఎలా చెప్పినా కూడా పర్లేదు, నీట్గా ఎండ్ టు ఎండ్ చెప్పేసి, బికాస్ మీరు డిజైన్ చేయడమే కాకుండా దీనికి ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ కూడా ఉందంటే ఎర్రర్ కూడా హ్యాండిల్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇవన్నీ రియల్ టైమ్ సినారియోస్. సో నీట్గా రాసుకొని రియల్ టైమ్ సినారియోని రిక్వైర్మెంట్ ఏంటి, సో ఎలా డెవలప్ చేసాం, సెండర్ ఏంటి, రిసీవర్ ఏంటి, సో ఒక ఎస్ఎఫ్టిపి కాన్ఫిగర్ చేయాలంటే వాట్ ఆర్ ద ప్రీ రిక్వైజిట్స్, సో హెచ్టిపిఎస్ అడాప్టర్ చేస్తున్నారు, సో హెచ్టిపిఎస్ అడాప్టర్లో ఏమేమి ఉన్నాయి, సో ఇఫ్ యూ సీ అడ్రస్ ఉంది, సో యూజర్ రోల్ ఉంది, సిఎస్ఆర్ ప్రొటెక్టెడ్ నేను చెప్పలేదు కాబట్టి విల్ నాట్ నో, బట్ నేను చెప్తాను ఏంటి అనేది.
కండిషన్లోకి వెళ్తే 40 బాడీ సైజ్ 40 MB అని ఉంది. సో దిస్ ఈస్ ద రికమెండెడ్ అనమాట. అంటే 40 MB కన్నా ఎక్కువ పంపించారన్న వాళ్ళు రేపు ఎప్పుడైనా ఒక క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని ఇంటర్వ్యూలో. నేను ఒక 50 MB ఫైల్ పంపిస్తాను మీ సిపిఐ ఇంటర్ఫేస్కి, ఇంటర్ఫేస్ అసలు ఫెయిల్ అయిపోతుంది స్టార్టింగ్లోనే అని మనకి ఏమనుకుంటాం, సో ఇంటర్ఫేస్ ఏదో ఎండ్ పాయింట్ ఇష్యూ, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇష్యూ అనుకుంటాం. కానీ ఈ కండిషన్స్లో బాడీ సైజ్ అనేది 40 MB ఉంటుంది. ఎప్పుడైనా 40 MB దాటి 41 MB ఫైల్ వచ్చినా కూడా we will restrict that file here itself. We will not process it further. సో ఇవన్నీ మనం యూజ్ చేయం, బేసిక్గా మనం ఎక్కడ కాన్ఫిగర్ చేయం. సో కానీ ఇవి హెల్ప్ అవుతాయి అనమాట, మనకి ఒక ఐడియా వస్తుంది. ఇంటర్వ్యూలో అప్పుడప్పుడు ఉంటారు కొంతమంది ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ కాకుండా సమ్ అన్వాంటెడ్ క్వశ్చన్స్, ఇర్రెగ్యులర్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఎలా అడిగినా మనం బీ ప్రిపేర్డ్ ఉండాలి కాబట్టి ఇవన్నీ కొంచెం హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే, సో దట్స్ ఇట్. ఎన్ని రోజులు టైం ఇస్తారు సార్ ఒక ఐఫ్లో డిజైన్ చేయడానికి అట్లీస్ట్? ఈ ఐఫ్లోకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐఫ్లో డిజైన్ చేయడానికి మీకు ఒక 12 days 10 days ఇస్తారు. ఓకే, మన హార్డ్లీ నేను దీన్ని ఒక 15 minutes చేసి పక్కన పెట్టేస్తాను. రిమైనింగ్ టైంలో ఆడుకోవడం. అంటే ప్రాక్టీస్ చేస్తే మీ స్టార్టింగ్ లో మీ కెరీర్ ఆఫ్ ది స్టార్టింగ్ ఇలా ఉండేది సార్ ఒకసారి? టు బి హానెస్ట్ చెప్పాలంటే మీకు ఇంకా ఇప్పుడు స్టాప్